ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయ ఎదుగుదల గురించి మనము గమనిస్తూ ఉన్నాము. మనిషి అంటే కేవలము శరీరము మాత్రమే కాదు, శరీరము ఇతర జీవులకు ఉన్నట్లుగా ప్రతి జీవికి కూడా ప్రాణం ఉన్నట్లు మనిషికి ప్రాణం ఉండటం మాత్రమే కాకుండా మనిషి దేవుని యొక్క స్వరూపంలో దేవుడు ఎలాగైతే ఆత్మగా ఉన్నాడో అలాగే మానవునికి కూడా ఆత్మ అనుగ్రహించబడింది అని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనిషి ఈ లోకంలో మరణించినప్పటికీ కూడా దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఇంకా ఉనికిలోనే ఉంటుంది. ఉదాహరణకు మనం గమనించినప్పుడు లోకంలో ఉన్నటువంటి ఇతర జీవులు కనుక మరణించినట్లయితే శరీరం అనేటువంటిది మట్టిలో కలిసిపోతూ ఉంటుంది. మనం ప్రాణం పోతుందని చెప్పేసి అంటూ ఉంటాం కదా. అయితే మానవుని గురించి తెలియజేస్తూ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్తూ ఉంటాడు, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అని అంటూ ఉంటాడు. కాబట్టి మానవుని యొక్క మరణం అనేటువంటిది ముగింపు కాదు. ఈ లోకం అనుకుంటూ ఉంటుంది మరణిస్తే ఇంకేముంటుంది, ఇంకేముండదు, అంతా అయిపోతుంది, కాబట్టి తిను త్రాగు సుఖించు. లూకా సువార్తలో మనం గమనిస్తూ ఉంటాం. 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు విస్తారమైనటువంటి ఆస్తిని కూర్చుకొని అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తిని కొరకు సమకూర్చబడి ఉంది, కాబట్టి తిను త్రాగు సుఖించు అని చెప్పేసి తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే మానవునికి మరణం అనేటువంటిది ముగింపు కాదు. మరణమే ముగింపు గనక అనుకున్నట్లయితే అతనిలాగానే తినటము త్రాగటము సుఖపట్టము ఇక భూమి మీద ఉన్నంత వరకు ఎంజాయ్ చేయటం, ఎందుకంటే భూమిని దాటిన తర్వాత ఏమీ లేదు కదా. కానీ మానవునికి మరణం అనేటువంటిది ముగింపు కాదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మానవునికి ఆత్మ ఒకటి ఉంది, అది దేవుని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేటువంటి ఆ ఆత్మ అనేటువంటిది మనం గమనించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మకు తీర్పు అనేటువంటిది ఉంటుంది అనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టే ఈ భూమి మీద మనం ఎట్లా జీవిస్తున్నాము అనే దాని గురించి జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, ఎందుకనగా తను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అంటే ఈ దేహం ఉంది, నా ఇష్టం నేను ఏదైనా చేస్తాను అంటే కుదరదు. దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు కూడా పొందాలి. నువ్వు మంచి చేస్తే మంచి పొందాలి, చెడు చేస్తే చెడు పొందాలి. కాబట్టి మనం ఏదైతే విత్తుకుంటామో దాన్ని మరలా కోసుకోబోతూ ఉన్నాం. ఈ భూమి మీద మన జీవితము అనేటువంటిది, మన జీవితం ముగిసిపోగానే అంత ముగిసిపోలేదు. ఈ భూమి మీద మనం ఎట్లా జీవించాము అనేటువంటి దాన్ని బట్టి, మన క్రియలను బట్టి మనకు తీర్పు అనేటువంటిది ఉంటుంది. వాటి ఫలాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలి. ఫలం పొందటానికి ఇంకేముంటుంది, నేను చచ్చిపోతాను కదా అని అనుకుంటూ ఉంటారు. లేదు, మరణం అనేటువంటిది ముగింపు కాదు. నిజంగా మరణం అనేటువంటిదే ముగింపు అయితే మనం ముగిసిపోతాం కాబట్టి మనం ఎలాగైనా బ్రతికినా ఏమి ఇబ్బంది ఉండదు. కానీ మరణం అనేటువంటిది ముగింపు కాదు. మరణానంతరము కూడా మనకు జీవితం అనేటువంటిది ఉంటుంది. అంటే మన ఆత్మ ఉనికిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది ఉంటుంది అనేటువంటిది మనం నమ్ముతున్నాం. అంతేకాదు మనము శరీరానికి ఎలాగైతే ఎదుగుదల ఉందో ఆత్మ కూడా ఎదుగుదల ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. క్రైస్తవ జీవితం అంటే చాలామంది ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందని అనుకుంటూ ఉంటారు. పుట్టినటువంటి బిడ్డ పుడితే సరిపోదు, పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎదగాలి. ఎదుగుదల అనేటువంటి విషయంలో కూడా మనం గమనించినప్పుడు ఈరోజు మనం కనుక చూసినట్లయితే ఎదుగుదల అనేటువంటి విషయంలో మనం అందరం ఎదుగుతూ ఉన్నాం. కానీ శరీరంలో అందరికీ ఒకే రకమైన బలం ఉందా అంటే లేదు. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు మీరు చూసినట్లయితే శరీరాలేమో పెద్దగా ఉంటేనే బలమేమో కొద్దిగా ఉంటున్నాయి. పెద్ద పెద్ద శరీరాలు బలం మాత్రం కొద్దిగానే ఉంటూ ఉన్నాయి. మీరు గమనించండి, ఒక్కోసారి లావుగా కనబడుతూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర బలమే ఉండదు. ఒకసారి సన్నగా కనబడుతూ ఉంటారు కానీ వాళ్ళు చాలా బలంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇండియన్ ఆర్మీలో ఉన్న వాళ్ళు ఇంత లావు ఉండేటువంటి వాళ్ళని చూసారా? ఇప్పుడు బౌన్సర్లు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మొన్న కూడా బౌన్సర్ల గురించి తెలంగాణలో పెద్ద వివాదం అయిపోయింది. ఇంత లావు ఉంటూ ఉంటారు కదా. ఎప్పుడైనా మీరు గమనించారా అంతంత లావు ఉన్న వాళ్ళని ఆర్మీలో పెట్టుకుంటే బాగా యుద్ధం చేస్తారేమో అని?
మనం అనుకుంటూ ఉంటాం కానీ అంతంత శరీరము ఉంటే బాగా బలంగా అని చెప్పేసి మీరు సన్నగా ఉండేటువంటి వాళ్ళు ఒకసారి నేను చూస్తూ ఉన్నాను. అంటే ఆర్మీలో ఉండేటువంటి వాళ్ళకినో బయట ఉండే పెద్ద బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని పోటీలు నిర్వహించారు. అంటే బయట మామూలుగా ఎవరు బలంగా ఉంటారు అనేటువంటిది. బరువెత్తే విషయంలో నిజంగా ఆ బౌన్సర్ లాగా బాగా బాడీ బిల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బాగా బరువు ఎత్తేసారు బరువు ఎత్తేటువంటి విషయంలో. కానీ సన్నగా ఉండేటువంటి వాళ్ళు ఎత్తినంత బరువు ఎత్తలేకపోయారు, కానీ వాళ్ళు కూడా బరువు ఎత్తారు. ఇక మిగిలిన అన్ని విషయాల్లో కూడా దాదాపుగా ఈ బాడీ బిల్డర్స్గా ఉండేటువంటి వాళ్ళు తేలిపోయారు. అంటే ఒకవేళ పరిగెత్తే విషయంలో వీళ్ళు బాగా పరిగెత్తారు. అంతేకాదు లోడ్ వేసుకొని అంటే బరువు వేసుకొని పరిగెత్తే విషయంలో మీరు ఆర్మీలో చూడండి, వాళ్ళు గన్ను పట్టుకోవటం మాత్రమే కాదు, వాళ్ళ కిట్ ఉంటుంది, పెద్ద బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ అంతా వీపు మీద వేసుకొని వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. అంతేకాదు వాళ్ళకి రకరకాలైనటువంటి ఈ ట్రైనింగ్స్ ఉంటాయి. వీటన్నింటిలో కూడా వాళ్ళు చాలా బాగా నెగ్గటం అనేటువంటిది జరిగింది. అంటే మన కంటితో చూసి ఇంత లావు ఉన్నారనుకుంటే అదంతా బలం కాదు. ముఖ్యంగా ఈవేళ రేపు మనల్ని కనుక చూసినట్లయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్తూ ఉన్నారు, బాగా ఒళ్ళు తగ్గించాలి అని అంటున్నారు. ఏంటి ఇదంతా బలం కాదా అని చెప్పేసి అంటే అది బలం కాదు. బలం అయితే ఎందుకు తగ్గించమంటారు? అంటే ఈరోజు మనం గమనించే విషయం ఏంటంటే ఎదుగుదల అనేటువంటి విషయంలో కూడా శరీరము ఎదిగేటువంటి క్రమంలో చాలా విషయాలు ఈరోజు ప్రపంచం నేర్పిస్తూ ఉంది. మీరు కొన్ని దేశాల్లో కనుక చూసినట్లయితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా కొన్ని దేశాల్లో ప్రజలు అంటే భారతదేశంలో ఒకప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఫుడ్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడైతే మార్చేశారో ఆ ఫుడ్ సిస్టమ్ మార్చేసేసరికి ఏమైపోయిందంటే ఆరోగ్యం అంతా అనారోగ్యం అయిపోయింది. ఉదాహరణకు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆహారం సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాలంటే ఆహారంలో మనకి కార్బ్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉండాలి, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్ కూడా ఉండాలి. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంత అన్నం పెట్టుకుంటాం, ఇంత కూర వేసుకుంటాం. ఈ అన్నం అంతా కూడా కార్బ్స్ అనమాట, కార్బోహైడ్రేట్. ఇంత అన్నం తినగానే ఏమవుతుందంటే బాగా బరువు షుగర్ ఎక్కిపోతుంది. ఇదంతా కూడా ఒళ్ళు ఇంతలావు అయిపోయేదానికి వాస్తవంగా ఏమిటంటే ఇంత ఒళ్ళు అయ్యేదానికి తినే అన్నమే, అదంతా కూడా కార్బోహైడ్రేట్సే. మీరు ఎప్పుడైనా సరే అంటే ఇదేమి బరువు తగ్గేటువంటి క్లాస్ కాదు, కానీ ఎప్పుడైనా బరువు తగ్గాలి అని కనుక అనుకున్నట్లయితే వ్యాయామం చేయడం చాలా కష్టమని కొంతమంది ఏ మెథడ్ ఫాలో అవుతారంటే, మీరు ఒబేస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒబెసిటీ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే డైట్ ప్లాన్ ఏమిటి అంటే ఉదయం ఒక 4 గుడ్లు, మధ్యాహ్నం ఒక 4 గుడ్లు, రాత్రిపూట ఒక 2, లేకపోతే మళ్ళీ గుడ్లు చెప్తూ ఉంటారు, లేకపోతే ఈక్వలెంట్ ప్రోటీన్ చెప్తూ ఉంటారు. ప్రోటీన్ ఎందుకు అంటే మనిషి ఉండేటువంటి బరువుకి అంటే 1 kg, ఇప్పుడు మనం ఉండేటువంటి బరువుకి 1 అనేటువంటిది అంటే 1 kgకి 1.2 grams కనుక ప్రోటీన్ తీసుకుంటే అంటే హై ప్రోటీన్ తీసుకుంటే మన ఫ్యాట్ అనేటువంటిది బర్న్ అయిపోతుంది. అందువల్ల ఎక్కువగా దాన్ని చెప్తూ ఉంటారు. అందుకనే ఒబెసిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ డైట్ ప్లాన్ ఫాలో అయితే చాలా బాగా తగ్గిపోతారు. నేను కూడా ఆ డైట్ ప్లాను ఒక 20 రోజులు ఫాలో అయ్యాను. మనకు వరదలు వచ్చినప్పుడు రోజు గుడ్లు ఎగ్స్ తింటే మొత్తం 7 kgలు తగ్గిపోయాను నేను. మళ్ళా తర్వాత మళ్ళీ మనకి నీళ్లు తగ్గి అన్నీ దొరకటం మొదలైన తర్వాత మళ్ళీ అన్నీ తిన్న తర్వాత మళ్ళీ 7 kgలు వెనక్కి వెళ్ళలేదు, కానీ 4 kgలు మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అంటే మనకి మీటింగ్కి వెళ్తే పెడుతూ ఉంటారు కదా ఆహారము, అంటే మనం ఎట్లయితే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే ఆ శరీరం అనేటువంటిది బలంగా ఉంటుందో ఆత్మను కూడా జాగ్రత్తగా చూసుకుంటేనే బలంగా ఉంటుంది. ఏది పడితే అది పెట్టడం కాదు. శరీరానికి ఏది పడితే అది పెట్టామంటే శరీరం ఎలాగైతే ఆరోగ్యం అనేటువంటిది మనం మర్చిపోవాల్సి వస్తుందో ఆత్మ విషయంలో కూడా చాలా మంచి డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి. ఆత్మకు కొంతమంది చూడండి చాలా స్ట్రిక్ట్గా అంటే భౌతికమైన డైట్ ప్లాన్ కాదు, కానీ పొద్దున్నే లేవగానే కొంతమంది పక్క మీదే కూర్చొని అంటే పక్క మీద అంటే అలాగ పాసి నోటితోనో అట్లని అనుకోవద్దు, అక్కడే కూర్చొని అక్కడే ఒక అధ్యాయం చదివి మంచం దిగేటువంటి వాళ్ళు నాకు తెలుసు. అంటే మంచం మీద కాకపోతే కింద పడుకున్నా కానీ పొద్దున్నే లేవగానే వెంటనే అక్కడే బైబిల్ తీసి, ఎక్కువ మంది ఏం చేస్తారంటే పొద్దున్నే లేవగానే అక్కడే ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ సందేశాలు ఏమొచ్చినాయి, మెయిల్స్ ఏమొచ్చినాయి, లేకపోతే అవి ఏమొచ్చినాయి ఇవేమొచ్చినాయి చూసి బయటికి దిగేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ కొంతమందికి ఉండేటువంటి ఒక గుడ్ హ్యాబిట్ ఏమిటి అంటే పొద్దున్నే లేవగానే వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఒక అధ్యాయం చదువుకొని అప్పుడు ప్రార్థన చేసుకొని దిగుతారు. ప్రార్థన చేసుకొని దిగటం అనేటువంటిది రొటీన్. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అక్కడే, ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయం టిఫిన్ చేయాలి అంటే టిఫిన్ దగ్గరకు వచ్చినా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకొని తింటాం. కొంతమంది ఈ చదువుకునేటువంటి అలవాటు ఏం చేస్తారంటే టిఫిన్కి ముందు పెడుతూ ఉంటారు, బిఫోర్ బ్రేక్ఫాస్ట్. వాళ్ళు వాక్యం చదివితే తప్ప వాళ్ళు టిఫిన్ చేయరు.
అక్కడ ఖచ్చితంగా గుర్తొస్తుంది కదా. ఒకసారి మేము కొంతమందితో కూర్చున్నప్పుడు ఆరిపోతుంది తినంటే ఇంకా నాది బైబిల్ రీడింగ్ పూర్తి కాలేదు అని చెప్పేసి అంటారు. అంటే ఆ రీడింగ్ పూర్తి చేస్తే తప్ప అది వాళ్ళు ఆహారం తీసుకోరు. అంటే భౌతికమైన ఆహారము పూటకి శరీరానికి ఎట్లా ఇస్తున్నామో ఆత్మీయమైనటువంటి ఆహారము కూడా అలా మనం ఇచ్చినప్పుడు మాత్రమే మనం బలపడుతూ ఉంటాం. కానీ నిజమేమిటి అంటే పూటకి మనం మన శరీరానికైతే ఆహారం ఇచ్చేస్తూ ఉంటాం. ఈవేళ రేపు పూటకి కూడా కాదు, పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, ఈ మధ్యలో మళ్ళొక స్నాక్స్ ఏవో ఉంటాయి. ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బాక్సుల్లో పెట్టుకొని వెళ్తూ ఉంటారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మళ్ళీ సాయంత్రం అయితే చిన్న పునుగులు ఆ పునుగులు ఏవో స్నాక్స్ ఉంటాయి. మరలా అలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఈ మధ్యలో 2 స్నాక్స్, ఇది మినిమంగా చూసుకున్నట్లయితే 5 సార్లు తింటూ ఉన్నారు. 5 సార్లు అంటే ఎన్నిసార్లు తినాలని నేనేం చెప్పటం లేదు, కానీ ఇన్నిసార్లు తింటూ ఉన్నాం కాబట్టి శరీరం అనేటువంటిది నీరసం రాకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఆత్మకు నీరసం రాకుండా ఎక్కడ మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం? కాబట్టి ఆత్మ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితమైనటువంటి ఒక మంచి డైట్ ప్లాన్ మనం ఎట్లాగైతే శరీరం కొరకు ఫాలో అవుతూ ఉంటామో అట్లనే ఒక మంచి డైట్ ప్లాన్ కనుక ఫాలో కాకపోతే ఖచ్చితంగా ఆత్మీయంగా మనము చాలా బలహీనంగా ఉంటూ ఉంటాం. ఇవాళ రేపు కనుక మనం చూసినట్లయితే శరీరాన్ని గురించినటువంటి ఆరోగ్యాన్ని గురించి పెద్ద స్టడీలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే ఎంత డబ్బైనా సరే ఖర్చు పెడుతూ ఉన్నారు, ఎంత డబ్బైనా. ఒకప్పుడు ఆలివ్ ఆయిల్ అనేటువంటిది మనకు భారతదేశంలో వెంటనే కానీ దొరికేది కాదు. దాదాపు 1 లీటర్ ఆలివ్ ఆయిల్ ఒక 1300, 1700, 2000 రూపాయలు అట్లా ఉంది. అయినా సరే విజయవాడలో విపరీతంగా ఆలివ్ ఆయిల్ అమ్ముతున్నారు, కొంటూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఆలివ్ ఆయిల్ అనేటువంటిది ఆరోగ్యానికి చాలా మంచిది అనేటువంటి ఉద్దేశంతో వాటిని, అంటే పోయిన డబ్బులు రేపు హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా, ఆరోగ్యం కొరకు అని చెప్పేసి చాలా ఖర్చు పెడుతూ ఉన్నారు. నిజంగా మనం గమనించేటప్పుడు మనుషులకు హెల్త్ను గురించినటువంటి అవేర్నెస్ అనేటువంటిది ఎంత బాగా వస్తూ ఉందో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కనీసము హెల్త్ను గురించినటువంటి అవేర్నెస్ ఇంత బాగా వస్తుంది కదా, లోకానికి కాకపోయినా కానీ మన క్రైస్తవులకైనా, ప్రార్థనకు వచ్చే వాళ్ళకైనా ఆత్మను గురించినటువంటి అవేర్నెస్ అనేటువంటిది వస్తే ఎంత బాగుంటుంది. నా ఆత్మ ఏమిటి, నా ఆత్మను బలపరుచుకునేటువంటి మంచి ఆహారం ఏమిటి, నేను ఏ డైట్ ప్లాన్ ఫాలో అయితే నా ఆత్మ అనేటువంటిది బలపడుతుంది అనేటువంటిది మనం గమనిస్తే ఎంత బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా మేము చెప్తూ ఉంటాం, ఒక సంవత్సరానికి బైబిల్ రీడింగ్ ప్లాన్ ఉంటుంది కదా. ప్రతి సంవత్సరం ఇలాగనే చివరికి వచ్చినప్పుడు మేము చెప్తూ ఉంటాం, నెక్స్ట్ ఇయర్ మరలా మీరు ఒక బైబిల్ రీడింగ్ ప్లాన్ తీసుకొని సంవత్సరం అంతా స్ట్రిక్ట్గా చదివి సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ చదవటం పూర్తి చేయండి అని అంటే కొంతమంది చాలా ఆవేశంగా వేడెక్కిపోయి జనవరిలో మొదలు పెడతారు, ఫిబ్రవరి వచ్చేసరికి వేడి తగ్గిపోయి ఆపేస్తారు. ప్రతి సంవత్సరం మొదలు పెడతారు. ఒకసారి ఒకరు చెబుతున్నారు, ప్రతి సంవత్సరం ఆదికాండం దగ్గర మత్తయి సువార్త దగ్గర మొదలు పెడుతున్నారట. అదొక అధ్యాయం, ఇదొక అధ్యాయం అని చెప్పేసి. కొంతమంది ఏం చేస్తారంటే అటు పాత నిబంధన పెద్ద పోర్షన్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ చదువుతూ ఇది తక్కువ చదువుతూ ఒకేసారి కంప్లీట్ చేయాలని అనుకుంటారు. చాలా ఆవేశంగా మొదలు పెడతారు. కాకపోతే ఏంటంటే ఆదికాండం మత్తయి సువార్త దాటి వెళ్ళలేదట. వచ్చే సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆదికాండం, మళ్ళీ మత్తయి సువార్త. అలాగా ప్రతి సంవత్సరం ఆదికాండము మత్తయి సువార్త దగ్గరే అయిపోతుంది, కానీ అంతకు మించి ఇటువైపు నిర్గమాకాండం, అటువైపు మార్కు సువార్త వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు ముఖ్యంగా చెప్తూ ఉంటారు, ఆరంభ సూరత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మనకి. కాబట్టి వాక్యం వినగానే వేడెక్కిపోయి ఎట్లయినా ఈ సంవత్సరం కంప్లీట్ చేయాలని మొదలు పెడతాం. కాకపోతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏమైపోతుందంటే వేడి తగ్గిపోయిన తర్వాత ఇక మరలా ఆపేస్తూ ఉంటాం. కానీ ఒక సీరియస్నెస్ అనేది అవసరం. మీరు వెయిట్ లాస్ కూడా చూడండి, మనుషులు మంచి శరీరమో లేదా బలం పొందటానికి చాలామంది చాలా ఆవేశంగా వ్యాయామం మొదలు పెడతారు. కాకపోతే కొంచెం నీరసం వచ్చిన తర్వాత తెల్లారి నుంచి ఆపేస్తారు, వద్దులే ఇది మన వల్ల కాదులే అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే 4 రోజులు ఎక్సర్సైజ్ చేసరికి ఆకలి పెరిగి ఎక్సర్సైజ్ ఆపుతారు, తినటం పెంచుతారు. దాంతో మునుపున్న దానికంటే బరువు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. అసలు అప్పుడప్పుడు నేను చెప్తాను, దయచేసి మీరు ఎక్సర్సైజ్ చేయకండి, మీలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. ఎందుకంటే 4 రోజులు చేసి ఆపేసే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసేసరికి ఆకలి పెరుగుతుంది. 4 రోజుల తర్వాత నీరసం వచ్చి ఎక్సర్సైజ్ ఆపేస్తారు, కానీ తింటం ఆపరు, క్వాంటిటీ పెంచుతారు కదా, ఇక పెంచింది ఆపరు. దాంతో ఏమవుతుందంటే వెయిట్ లాస్ కాదు కానీ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటుంది. మనకు కూడా ఎట్లా అంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల్లో కూడా ఆరంభ సూరత్వం చాలామంది ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ నిజమేమిటి అంటే అట్లా అయితే ఆత్మ సంబంధంగా చాలా బలహీనులుగా ఉంటాం. మరొక రకంగా ఏమిటంటే ఇదంతా కూడా అపవాదికి కలిసి వచ్చేటువంటి ప్రక్రియ. అపవాది ఎందుకు చాలా సులభంగా నెగ్గుతున్నాడు అంటే బలవంతులు ఎక్కడ ఉన్నారు, పోటీ అని ఎదుర్కొనేటువంటి బలవంతులు ఎక్కడ ఉన్నారు?
కాబట్టి మన ఎదుగుదల అనేటువంటిది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇందులో ఆత్మీయ ఎదుగుదలలో ప్రేమ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రేమను గురించి మనం గమనించేటప్పుడు రేపు తీర్పు దినంలో మనం నిలవబడినప్పుడు కూడా నీకు ఎంత ప్రేమ ఉంది అనే దాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు. మరలా చెప్తూ ఉన్నాను, నువ్వు ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చావా, లేకపోతే నీ అటెండెన్స్ ఎంత చెప్పు అని దీన్నేమి రేపు పరలోకంలో చూడరు. అట్లని నేనేమి ఆరాధన మానేయొచ్చు అని చెప్పటం లేదు. ఖచ్చితంగా రావాలి, కానీ అటెండెన్స్ బేస్డ్గా మాత్రం పరలోకం ఇవ్వబడదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఎప్పుడూ మానలేదు కాబట్టి నేను బ్రహ్మాండం, ఈ 2024 సంవత్సరమో ఏ ఆదివారం కూడా నేను మానలేదు కాబట్టి నేను బ్రహ్మాండంగా నేను పరలోకానికి వెళ్ళిపోవటానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. అటెండెన్స్ అనేటువంటిది మాత్రం సరిపోదు. క్రిస్టియానిటీ చాలామంది చూసేది ఏంటంటే ప్రార్థనకి వచ్చామా వెళ్ళామా. అందుకనే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చివరి ప్రార్థన ఉంటుంది కదా, అప్పటికైనా అందుకోవాలి. ఏదో పని మీద ఊరు వెళ్తారు, కార్యక్రమం వెళ్తారు, అది చూసుకొని ఇక్కడికి రావాలనుకుంటారు. చివరి ప్రార్థనకి అందుకోవాలని చెప్పేసి చాలా తాపత్రయపడుతూ ఉంటారు. పొరపాటును కనుక వాళ్ళు చివరి ప్రార్థనకి ఆమెన్ అనే ముందు అందుకున్నారనుకోండి, అమ్మయ్య ఇవాళ ఆరాధన మిస్ అయ్యిద్ది అనుకున్నాను, అవ్వలేదు వచ్చేసాను అని అనుకుంటారు. ఏంటి అమ్మయ్య ఏం వచ్చేసారు అంటే ఇప్పుడు మీరు ఆరాధనకు అంటే మీ ఆత్మ తృప్తి పడిపోతుంది, ఇవ్వాలి నేను ఎట్లయినా మిస్ అవుతాను అనుకున్నాను, మిస్ అవ్వలేదు వచ్చేసాను. ఏమొచ్చారు? ఆరాధన అంటే కేవలం వచ్చి మొహం చూపించి వెళ్ళటం, ఇదేం అటెండెన్స్ కార్యక్రమం కాదు. దేవుణ్ణి ఆరాధించామా లేదా అని మీ మనస్సాక్షిని అడగండి, అది చెప్తుంది. ఈరోజు మీరు వచ్చినటువంటిది మీరు దేవుణ్ణి ఆరాధించారా ఆరాధించలేదా అనేటువంటిది మన మనస్సాక్షిని అడిగితే నువ్వు వచ్చి మొహం చూపించి వెళ్తున్నావు, కానీ ఇందులో నువ్వు ఆరాధించింది లేదు అని దానికేం పెద్ద రిఫరెన్స్లు మనం తీయాల్సిన అవసరం లేదు, మన మనస్సాక్షి చెప్తుంది. కాబట్టి ఈరోజు మన తాపత్రయం అంతా దేని మీద ఉందంటే మనం వచ్చి వెళ్ళేటువంటి దాని మీదే ఉంది. కానీ తీర్పు దినంలో అది మాత్రమే కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం గమనించేటప్పుడు తీర్పు దినాన్ని గురించినటువంటి ఒక చిత్రాన్ని అక్కడ చూపిస్తూ ఉంటాడు ప్రభు అయినటువంటి యేసు. చూపించేటువంటి సందర్భంలో ఆయన తీర్పు దినం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చాలా ఫేమస్ వచ్చిన భాగం మనం గమనించేటప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం గమనించినప్పుడు 31వ వచనం నుంచి చెప్తూ ఉంటాడు. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఇందాక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5 అధ్యాయం 10వ వచనం మనం చూసాం కదా. మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అని సేమ్ ఇదే అన్నమాట. మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అయ్యేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 32వ వచనాన్ని మనం గమనించినప్పుడు 32వ వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అప్పుడు సమస్త జనాలు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు. గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి 33వ వచనము తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలవబెట్టును. ఇక్కడ గొర్రెలు మేకలు అనేటువంటిది ఈవేళ యూట్యూబ్ కనుక చూసినట్లయితే గొర్రెలు అంటూ ఉన్నారు క్రైస్తవుల్ని. ఈ గొర్రెలు అంటే వాళ్ళకి ఏమిటి అంటే ఈ భాష ప్రయోగాలు అనేటువంటి మరి చదువుకున్న వాళ్ళకి చదువుకులేని వాళ్ళకి మరి అసలు భాషా ప్రయోగాలు అనేటువంటి ఒకటి ఉంటాయి. చదువుకునేటప్పుడు తెలుగులో కూడా వ్యాకరణంలో నేర్పిస్తూ ఉంటారు కదా. ఈ భాషా ప్రయోగం దేని గురించి ఉపయోగించాడు అనేటువంటిది ఇదేమి లిటరల్ గొర్రెలు కాదు. గొర్రెలు అంటే ఇదేంటంటే పోల్చి చెప్పాడు, పోలిక. క్రీస్తు ప్రభు కూడా నేను మంచి కాపరినేనా అంటాడు, అనేసరికి సంకలో గొర్రెపిల్లతో ఫోటో వేస్తూ ఉంటారు. ఆయన భూమి మీద ఎన్నడూ కూడా గొర్రెలు కాయలేదు, ఆయన ఆ లిటరల్ గొర్రెలను కాయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన పుట్టినటువంటి కుటుంబం వడ్లవాణి కుటుంబంలో పుట్టాడు, అంటే వడ్రంగి కుటుంబంలో పుట్టాడు. కార్పెంటరీ వాళ్ళ తండ్రి చేసినటువంటి వృత్తి కార్పెంటరీ, ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత సేవ మొదలుపెట్టాడు. మీరు క్రీస్తు ప్రభు జీవితంలో మోషే వెళ్ళి మందలను మేపుకున్నాడు కానీ దావీదు మందలను మేపాడు, కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా మందలను మేపినటువంటి రికార్డ్స్ మనకు లేవు. మరి అదేంటి గొర్రెపిల్లని పట్టుకొని ఒక చేతిలోనేమో కొంకి కర్ర ఉంది, ఒక చేతిలో గొర్రెపిల్ల ఉంది, నేను పెద్ద ఫోటోను చూశాను అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఆ కొంకి కర్ర అంతా వాళ్ళు వేసిన కొంకి కర్ర, ఆ గొర్రెపిల్లను కూడా వాళ్ళు సంకలో పెట్టారు, కానీ అది కాదు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి అర్థం. అది ఏమిటి అంటే మనము పోల్చి మాట్లాడుతూ ఉంటాడు క్రీస్తు ప్రభువు. పోల్చి అంటే ఒక కాపరి ఎలాగైతే తన మందను చూసుకుంటూ ఉంటాడో అలా నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు.
ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు క్రైస్తవులను గొర్రెలు, ఆ తరువాత మనం చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళను ఎందుకు మేకలతో మీరు పోల్చాడు అంటే మీకు గొర్రెలు మేకలు కాసే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. మేకలను గాయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలంటే వాటి వెనకాల మనం పరిగెత్తాలి. మీరు మేకలను ఎప్పుడైనా చూడండి, మేక ఉందనుకోండి, మీరు ఆకులో తింటూ అలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. కాళ్ళలో ఓపిక ఉండాలి. ఒకసారి ఒకరితో మాట్లాడేటప్పుడు, అంతకుముందు మేకలను మేపాను కానీ అయ్యా, ఇప్పుడు మేపలేక నేను గొర్రెలను పెట్టుకున్నాను అంది. అంటే మీకు మేకలు అయ్యేసరికి ఒక్కొక్కసారికి 2-3 పిల్లలు పుడుతూ ఉంటాయి, బ్రహ్మాండంగా అవి పెరిగిపోతూ ఉంటాయి. అదే గొర్రె కంటే ఒకటే పిల్లను కంటూ ఉంటుంది, అవి పెద్దగా పెరగవు. మేకలైతే విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అంతకుముందు మరి వాటిని పెట్టుకున్నాను కానీ ఇప్పుడు నేను మేపలేక గొర్రెలను పెట్టుకున్నానని అంది. అప్పుడు దాకా నాకు తెలియదు మేపలేకపోవటం ఏంటమ్మా, అదైనా ఇదైనా ఒకటే గారు, నువ్వు అడిగి తోలికెళ్ళటమే కంటే. లేదండి అయ్యగారు, అది మేక అట్లా మన దగ్గర నించోదు, అది ఆకులు తింటూ వెళ్ళిపోతూ ఉంటుంది. 4 మేకలు 10 మేకలు పట్టుకున్నామంటే వాటన్నింటినీ తోలుకొని రావాలంటే కాళ్ళు పోతాయి మనకి. అదే గొర్రె అనుకోండి, గడ్డి ఎక్కడన్నా ఉంటే పిచ్చి పిచ్చి ఆకులు అనేది తిందమల్లి. అది గొర్రె అయితే గడ్డి తింటుంది, ఒక గడ్డి ఎక్కడైనా ఉంటే వదిలిపెడితే అక్కడే ఉంటుంది గొర్రె. అదే మేక అనుకోండి, అక్కడ ఉండదు. అంతేకాదు స్వభావాన్ని కనుక మీరు గమనించినట్లయితే మేకకు గొర్రెకు చాలా స్వభావంలో కూడా వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా గొర్రెలు వెళ్ళేటప్పుడు చూడండి, గొర్రెలు వెళ్ళేటప్పుడు చక్కగా ఇలాగ తల దించుకొని వెళ్తాయి, తల అలా ఎత్తుకొని వెళ్ళాం. ఆ దించే తల కూడా దించి ముందు దానిలో ఇలాగ దూరిపేస్తుంది అంతే. అది ఆ ముందుది ఎటు వెళ్తే అటు ఇలా దూరిపి వెళ్ళటమే కానీ అప్పుడప్పుడైనా లేచి నా ముందు సరిగా వెళ్తున్నాయి అని చూసుకోవద్దు. మీరు ఎప్పుడైనా గొర్రెలు నడిచేటప్పుడు చూడండి, ఆ గొర్రె తల దింపి ఇలా ముందు దానిలో దూర్చేసి అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకనే గొర్రెలు మందని తిడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ముందుది ఎటైతే వెళ్ళినాయో ఆ గొర్రెలు ఆ వెనక మందంతా కూడా 100 ఉండనివ్వండి 1000 ఉండనివ్వండి తలన్నీ లోపల దూర్చి అటు వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. అదే మీరు మేక చూడండి, ఎప్పుడైనా ఇలా తల దించుకొని వెళ్ళటం చూస్తారా? మీరు మేకలు నడిచేటప్పుడు ఎప్పుడైనా చూడండి, తల ఇలాగ దించుకొని ఎప్పుడు అది నడవదు, ఎప్పుడు ఇలాగ బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది అటు ఇటు ఆకులు కొరకు. ఎటు ఆకు కనబడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సరే, వాటిని గురించినటువంటి అధ్యయనమే మనం చేయబోవటం లేదులే కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమన్నా అంటూ ఉన్నాడంటే 33వ వచనము, తన కుడివైపు గొర్రెలను ఎడమవైపు మేకలను నిలవబెట్టును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని కుడివైపు ఉన్నటువంటి గొర్రెలతోటి చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఏం చేశారు వీళ్ళంటే 35వ వచనమో, దేన్ని బట్టి వాళ్ళకు ఆ కుడివైపు ఉన్నటువంటి వాళ్ళకు ఆయన లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరిచినటువంటి రాజ్యము, ఆ పరలోకం ఇచ్చాడనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ 35వ వచనంలో దానికి రీజన్ కూడా చెప్తున్నాడు. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగొన్నాను, నాకు దాహం ఇచ్చారు, పరదేశినై ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరిగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు, రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, నా ఎద్దుకు వచ్చారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇదంతా కూడా దేన్ని బట్టి అంటే మన అటెండెన్స్ని బట్టి కాదు. ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఇదంతా కూడా అటెండెన్స్ బేస్డ్ కాదు, ఇదంతా కూడా ఏంటంటే వర్క్స్ బేస్డ్. అంటే నువ్వు ఎంత క్రియలు చేసావు అనేటువంటి ఆ వర్క్ను బట్టి నీ క్రియలను బట్టి ఇస్తూ ఉంటాడు. కానీ క్రియలు మాత్రమే కాదు. కొంతమంది అనుకునేటట్లుగా నిజమే, ఇది అటెండెన్స్ బేస్డ్ కాదు, క్రియలు బేస్డే. కానీ క్రియలు మాత్రమే కాదు, ఎట్లాంటి క్రియలు అనేటువంటివి కూడా మనము మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే క్రియల వల్ల మనకు దేవుని దగ్గర మనకు పుణ్యం వస్తుందని అనుకుంటూ ఉంటారు. అంటే పాప పుణ్యాలు బేరీజు వేసుకునేటువంటి వాళ్ళు, నేను గనక మంచి క్రియలు చేస్తే క్రైస్తవ మనము పదజాలంలో మాట్లాడాలంటే మనము దేవుని దగ్గర నాకు ప్రతిఫలం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే నేను సత్క్రియలు చేస్తే, నేను మంచి గనక చేస్తే దేవుని దగ్గర నాకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఉదాహరణకి ఎవరైనా ఒకరు వచ్చి అమ్మ ఆకలి అని చెప్పేసి అడిగారు, ఆకలి అని చెప్పేసి అడిగారు అనుకోండి, మీరు ఒకవేళ ఇవ్వకుండా పంపిస్తే మీకేమొస్తుంది? చెయ్యి గాలి లేదు ఇల్లు అంటారు. పర్లేదు బాబు గారు, కాసేపు ఉంటానండి, మీ చెయ్యి ఖాళీ మీరు తీసుకొని ఇచ్చేదాకా ఉంటాను, నాకు పెద్ద బిజీ పని ఏమి లేదని అన్నాడు ఆయన. అంటే అలాగ అన్నర్లే, ఒకవేళ చెయ్యి ఖాళీ లేదంటే అట్లా అన్నారనుకోండి, ఏం చేస్తాం మనం? చెయ్యి ఖాళీ లేదంటే దాని అర్థం ఏంటి? నేను ఇవ్వను పో అని అర్థం, అంతే కదా. ఇప్పుడు కాదులే కానీ ఇప్పుడు అడుక్కునే వాళ్ళు రావట్లేదు, ఇళ్ళకి తగ్గించేశారు. ఎందుకంటే ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత ఎవరు సద్దన్నాలు వేయట్లేదని చెప్పేసి అడుక్కునే వాళ్ళు రావట్లేదు. ఒకప్పుడైతే ఈ ఫ్రిడ్జులు లేని రోజుల్లో బాగా అడుక్కునే వాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు అమ్మ ఒక ముద్దుంటే పెట్టు తల్లి అని చెప్పేసి అనేవాళ్ళు. అప్పట్లో
వాళ్ళు ఇవ్వను అని చెప్పకుండా చేయగాలి లేదు ఇల్లు అనేవాళ్ళు. ఒకవేళ బాగా పాత రోజులు తెలిసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇవాళ రేపు పిల్లలకి అది తెలియదు. చేయగాలి లేదంటే ఖాళీగానే ఉందిగా అంటారు వాళ్ళు. అంటే దాని అర్థం అట్లా కాదు. చేయగాలి లేదు వెళ్ళని చెప్పేసి అంటే ఇచ్చే పరిస్థితి లేదులే వెళ్ళని చెప్పేసి దాని అర్థము. అంటే ఒకవేళ ఎవరైనా మనము వాళ్ళకి ఇవ్వకుండా పంపించాం, దానివల్ల మనకేం ప్రతిఫలం వస్తుందంటే మనకేం ప్రతిఫలం రాదు. ఎందుకంటే మనం ఏం చేయలేదు కదా, మేలు చేయలేదు కదా. ఒకవేళ ఎవరైనా సహాయం అని వచ్చారు, పోనీ అడుక్కునేటువంటి వాళ్ళు ఇతరులు ఇంకెవరో సహాయం అని చెప్పేసి వచ్చారు, వస్తే వాళ్ళకు ఒక 100, 1000, 10,000 ఎంతో మీరు సహాయం చేశారు. ఇప్పుడు మీకు ఎంత ప్రతిఫలం వస్తుంది? 100, 1000 కాదు, 1,00,000 రూపాయలు మీరు సహాయం చేస్తే కూడా మీకు 0 ప్రతిఫలం వస్తుంది. నమ్మగలుగుతారా? 100 కాదు, 1000 కాదు, 1,00,000 రూపాయలు సహాయం చేసిన వాళ్ళకు కూడా 0 ప్రతిఫలం వస్తుంది. మనకు కూడా కావచ్చు. అదేంటి అంత చేస్తే నాకు ఎట్లా నా ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం నా అకౌంట్లో చాలా ఉండాలి అని. ఇప్పుడు మనమంతా అనుకుంటున్నాం మన అకౌంట్లో చాలా ఉండాలి అక్కడని అనుకుంటున్నాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అకౌంట్ 0 కనపడింది అనుకోండి, ఏంటి ఏమైపోయినాయి అన్నీ అని చెప్పేసి ఆశ్చర్యపోయినట్లుగా, ఏంటి నేను భూమి మీద అన్ని కార్యాలు చేశాను కదా ఏమైపోయినాయి అన్నీ అని మనం ఆశ్చర్యపోక తప్పదు. ఆల్రెడీ మీకు గుర్తుండి ఉంటుంది, గత 2 వారాల క్రితం మనం దీన్ని అధ్యయనం చేశాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం గమనించేటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, మనుష్య భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే మ్రోగే కంచు గనగనలాడే తాళమునై ఉందును. ప్రవచించే కృపావరం కలిగి మర్మాలన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనా కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చాలా ముఖ్యమైనటువంటి వచనం 3వ వచనము, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన, 100, 1000 కాదు, 1,00,000 కాదు, మీకున్న ఆస్తి మొత్తం ఇచ్చేశారు. ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇట్స్ ఎ బిగ్ 0. ఆస్తి అంతా ఇచ్చిన 0కు కూడా మనం వచ్చేటువంటి 0లోనే ఉండేటువంటి అవకాశము మెండుగా పుష్కలంగా ఉంది. అంటే క్రియలు చేయటం వల్ల మాత్రము కాదు, ప్రేమ కలిగి వాటిని చేయటం వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇవాళ రేపు గుడికి వెళ్ళే వాళ్ళు చిల్లర మార్చుకొని వెళ్తారు, అక్కడ కూర్చునేటువంటి అడుక్కునే వాళ్ళకి ఇవ్వటానికి. అంతే కదా. పాపం అడుక్కునే వాళ్ళు చాలా బీదరికంలో ఉన్నారు, తినటానికి కూడా తిండి లేదు, వాళ్ళకి ఇస్తే మనకేదో పుణ్యం వచ్చిద్దని కాదు, గుడి దగ్గర కూర్చున్న వాళ్ళకి ఇస్తే పుణ్యం వచ్చిద్దని ఇస్తారు. అందులో ప్రేమ ఏమి కనపడదు. అంటే అందరిలో కనపడదని నేను చెప్పటం లేదు. గుడికి వెళ్ళినప్పుడు ఇస్తే పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఇచ్చేటువంటి వాళ్ళలో ప్రేమ కలిగి కార్యాలు చేసేటువంటి పరిస్థితి లేదు. రకరకాలుగా ఈరోజు కొంతమంది అంటూ ఉంటారు కదా, గొప్ప కొరకు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా చదివింపులు ఇచ్చేటప్పుడు లేదా శిలాఫలకాల మీద రాళ్ళ మీద పేర్లు చెక్కేటప్పుడు దాతలు వాళ్ళంత ఇచ్చారు వీళ్ళంత ఇచ్చారంటే గొప్ప కొరకు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కానీ నిజంగా మనము ఇచ్చేటప్పుడు అంటే మనము సహాయం చేసేటప్పుడు మనము ఆ ప్రేమ అనేటువంటిది కనుక లేకుండా చేసినట్లయితే దానివల్ల మనకి ఏ విధమైన ప్రతిఫలం ఉండదు. తీర్పు దినంలో అక్కడ కుడివైపు ఉన్నటువంటి వాళ్ళని చూసి క్రీస్తు ప్రభు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 25వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. 34వ వచనం నుంచి, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపడినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. 35లో, నేను ఆకలిగా ఉన్నాను, మత్తయి సువార్త 25:35, నేను ఆకలిగా ఉన్నాను నాకు భోజనం పెట్టారు, దప్పిగొన్నాను దాహం ఇచ్చారు, పరదేశినై ఉన్నాను నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉన్నాను చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను నా ఎద్దుకు వచ్చారంటే ఈ కార్యాలన్నీ కూడా వాళ్ళు ప్రేమ కలిగి చేసిన కార్యాలు. ఈనాడు అపోస్తులైనటువంటి పౌలు చెప్పినట్లుగా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబట్టానికి శరీరం ఇచ్చిన, ప్రేమ లేకుండా చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంటే ఇక్కడ ప్రయోజనాన్ని ఇచ్చింది అంటే ఇది ప్రేమతో చేసినటువంటి కార్యాలు. కాబట్టి తీర్పు దినంలో మనం మన క్రియల బేస్డ్, కొందరు అనుకుంటారు అటెండెన్స్ బేస్డ్ కాదు క్రియల బేస్డ్ అంటారు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. కానీ క్రియల బేస్డ్ మాత్రమే కాదు, ప్రేమ కలిగి చేసేటువంటి క్రియల బేస్డ్. అంటే నువ్వు ప్రేమ కలిగి చేసేటువంటి క్రియలు మాత్రమే నీకు ప్రయోజనాన్ని ఇస్తాయి. ప్రేమ లేకుండా నువ్వు చేసేటువంటి క్రియల వల్ల నీకు ఏ విధమైన ప్రయోజనం కూడా ఉండదు. ఒక్కోసారి ఎగ్జామ్లో ఏదైనా రాశారనుకోండి, రాసేస్తే ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని తప్పు కొట్టేస్తూ ఉంటారు.
చిన్నప్పుడు ఒకసారి నేను కూడా ఒక క్వశ్చన్ రాసినప్పుడు తప్పు కొట్టేశారు. తప్పు కొట్టేస్తే ఎలా అయినా దానికి కొన్ని మార్కులు కలుస్తాయేమో అని చెప్పేసి టీచర్ దగ్గరికి వెళ్ళాను. టీచర్ దగ్గరికి వెళ్ళి సగం వరకు రైట్ రాశాను కదా, సగం మార్క్ ఇవ్వచ్చు కదా అని అన్నారు. సగం వరకు రైట్ రాసినా కానీ నీకు ఏ మార్కు రాదు పో అని చెప్పేసి అన్నాడు. ఎందుకని రాదు అంటే, నువ్వు సగం వరకు రైట్ రాసినా కానీ దాని కన్క్లూజన్ వచ్చేసరికి రాంగ్ వచ్చింది, కాబట్టి దాని మీద నీకు అవగాహన లేదు. క్వశ్చన్ ఏంటంటే నీకు దాని మీద అవగాహన లేదు, అవగాహన లేక నువ్వు అలా రాసావు, కాబట్టి అందులో సగం కంటెంట్ కరెక్ట్గా ఉంది కదా అని నీకు ఏ విధమైన మార్కు రాదని అన్నాడు. ఎందుకంటే నీకు అవగాహన ఉందా లేదా అనేటువంటిది అక్కడ తెలుస్తుంది నువ్వు రాసేదాన్ని బట్టి. ఒకసారి మనమేమనుకుంటామంటే క్రియలు లేకపోయింది అంటే ప్రేమ లేకపోయింది, క్రియలు ఉన్నాయి కదా, సగం మార్క్ ఇవ్వచ్చు కదా ప్రభువా, పోనీ సగం మార్క్ కాదు, పోనీ ఇంకా ఎంతో కొంత 1 మార్క్ ఇవ్వు 2 మార్కులు ఇవ్వు అన్నట్లుగా మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రేమ లేకుండా చేసేటువంటి క్రియలకు ఏ విధమైన మార్కు ఇవ్వబడదు, సున్నానే. అపోస్తులైన పౌలు చెప్పేశాడు, వ్యర్థం అని చెప్పేసి అన్నాడు, ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రేమ అనేటువంటి దీపం తీర్పు దినంలో నిలబడేటప్పుడు మనము ఎట్లా ప్రతిఫలం పొందుతున్నామో అనేటువంటిది మన యొక్క క్రియల మీద మాత్రమే కాదు, ప్రేమ కలిగినటువంటి క్రియల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేపు తీర్పు దినంలో నిలబడినప్పుడు నా ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా అవసరమా, నా ప్రేమను గురించి అక్కడ ఏమైనా లెక్కలోనికి వస్తుందా అంటే అసలు లెక్కలోకి వచ్చేదంతా కూడా ప్రేమే, నువ్వెంత చేసావు అనేటువంటిది కాదు. అలాగైతే ఈరోజు చాలామంది చేసేటువంటి ధర్మకార్యాలు వాళ్ళు ధర్మకార్యాలు అనుకుంటున్నారు, కానీ దానివల్ల ఏమీ రాదు కదా అంటే అవును నిజమే. మన అకౌంట్లో చాలా ఉండాలని అక్కడికి వెళ్తామో, అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే ఏమీ ఉండనటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతుంది. కాబట్టి గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, తీర్పు దినంలో మన ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా అక్కడ పరిగణించబడుతుంది, లెక్కల్లోనికి వస్తుంది. అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను తీర్పులో నిలబడాలి అంటే నాకు ప్రేమ అనేటువంటిది చాలా అవసరం. ఈరోజు నేను చేసేటువంటి ప్రతి కార్యములో కూడా ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే దానివల్ల ప్రయోజనం అనేటువంటిది వస్తుంది. ప్రేమ లేనటువంటి కార్యాలు మనకు ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా తీర్పు దినములో దేవుని దగ్గర మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా మీరు గమనించేటప్పుడు, ముఖ్యంగా కుటుంబాన్ని కనుక మీరు గమనించినట్లయితే కుటుంబ వ్యవస్థలో ప్రేమ అనేటువంటిది మాత్రమే మనకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు కుటుంబంలో ఉండేటువంటి ఏ విధమైనటువంటి రిలేషన్ అయినా సరే మీరు గమనించండి. ఒక భార్యాభర్తల బంధం కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల బంధం కావచ్చు, అన్నదమ్ముల బంధం కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, మీరు ఏదైనా సరే గమనించేటప్పుడు అందులో ఉండేటువంటిది ఏమిటి అంటే ప్రతి దానిలో కూడా ఉండేటువంటిది ప్రేమే. మనకు తెలుగులో ప్రేమ అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాడు, కానీ నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, గ్రీకులో ప్రేమ అనేటువంటి దానికి మొత్తం 4 పదాలు ఉపయోగించాడు. ఒకటి స్టార్జ్ అనేటువంటి పదం ఉపయోగించాడు. స్టార్జ్ అనేటువంటి పదం ముఖ్యంగా ఈ పదాన్ని కనుక చూసినట్లయితే ఇది ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి ఆ బంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఫీలియా అనేటువంటి ఒక పదం ఉపయోగించాడు. ముఖ్యంగా ఈ పదం చాలా ఫేమస్. ఎక్కడంటే పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా, యోహాను సువార్త 21వ అధ్యాయము. పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా అంటే క్రీస్తు అడిగిన ప్రేమ అగపే. సీమోను పేతురు నా మీద అగపే ఉందా అంటే అయ్యా నీ మీద నాకు ఫీలియా ఉంది అని అంటాడు. ఫీలియా అనేటువంటిది ఇది స్నేహానికి సంబంధించినటువంటి ప్రేమ అన్నమాట. క్రీస్తు ప్రభు నీకు అగపే ఉందా నా మీద అంటే ఫీలియా ఉంది ఎందుకని సార్లు అడిగాడు అన్నట్లుగా ఉంటుంది. అంటే తెలుగులో ఏంటంటే అగపేని ప్రేమ అంటారు, ఫీలియాని ప్రేమ అంటారు, స్టార్జ్ని ప్రేమ అంటారు, ఇరాస్ని ప్రేమ అంటారు. కాబట్టి ఏదైనా ప్రేమే, కాబట్టి దాన్ని లవ్ అని ఇంగ్లీష్లో, తెలుగులో ప్రేమ అని తర్జుమా చేయాలి. కానీ గ్రీకులో కనుక చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సీమోను పేతురు నీకు నా మీద అగపే ఉందా అని అంటే నాకు నీ మీద ఫీలియా ఉందయ్యా అని అంటాడు. ఇలా కనుక మాట్లాడితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ తెలుగులో ఏంటంటే ప్రేమ ఉందా, ప్రేమ ఉంది. అవును, అగపేని ప్రేమని అంటారు, అక్కడ మనం ఫిలియాని ప్రేమని అంటారు, స్టార్జ్ని ప్రేమని అంటారు, ఇరాస్ని ప్రేమని అంటారు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క ప్రేమను కూడా మనం గమనించేటప్పుడు కుటుంబ సభ్యుల్లో బంధుత్వాలు, బాంధవ్యాలు అని అంటూ ఉంటాం కదా, వీటన్నింటి మధ్య రిలేషన్స్ మధ్య ఉండేటువంటి బాండింగ్ మెటీరియల్ ఏంటంటే ప్రేమే. ఎప్పుడైతే ఆ ప్రేమ అనేటువంటిది మనకు ఉండదో ఆ కుటుంబంలో ఉండేటువంటి ఆ బంధాలన్నీ కూడా చాలా బలహీనమైపోతూ ఉంటాయి.
మీరు చూడండి, ఒక 20, 30, 40 సంవత్సరాల వెనక్కి వెళ్తే కుటుంబంలో బంధాలు చాలా చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ఎంత స్ట్రాంగ్గా ఉండేవి అంటే కుటుంబంలో ఉండే బంధాలు ఈ లోకంలో ఉన్నటువంటి ధనం కంటే గొప్పగా ఉండేవి. అవసరమైతే మన కుటుంబ సభ్యులకి ఏదైనా అవసరం వచ్చిందంటే ఆస్తి అంతా కూడా అమ్మేసి ఇచ్చేసేవాళ్ళు వాళ్ళ కొరకు. అన్నదమ్ములు ఆస్తులు అమ్ముకొని ఒకరికొకరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు లోకంలో. అదే ఇవాళ అయితే అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, అన్నదమ్ములు ఒకరు ఎవరైనా చదువుకొని మంచి ఉద్యోగం ఉండి ఒకరికి చదువు లేదు పాపం వెనకబడి ఉన్నాడని చెప్పేసి తల్లిదండ్రులు కొద్దిగా ఏదన్నా ఎక్కువ ఇవ్వాలని అనుకుంటే అలా ఎలా ఇస్తారు? ఇద్దరిని సమానంగా కన్నారు, సమానంగా పంచండి అంటున్నారు పిల్లలు ఇప్పుడు. పోనీలో వాడు వెనకబడి ఉన్నాడు, వాడికి ఇవ్వండి అనే పరిస్థితి లేదు. అంటే ఈరోజు నా రూపాయి నేను వదులుకోను, ఎట్టి పరిస్థితుల్లో వదులుకొని ఎందుకు ఇవ్వాలి నా రూపాయి? ఆ రూపాయల కొరకు కొట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, కోట్లకి ఎక్కే వాళ్ళు ఉన్నారు, చంపుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి, వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ఆస్తులంతా కూడా వదిలేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తొడబుట్టిన వాళ్ళ కొరకు కాదు, బంధువుల కొరకు ఆస్తులంతా పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, బంధువులకి కొంతమంది ఆస్తి అంతా పెట్టేస్తారు. ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు, నువ్వు వాళ్ళకి పెడుతున్నావు, నువ్వు వీళ్ళకి పెడుతున్నావు అని. బంధువులకే కాదు, స్నేహితులకు కూడా పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు ఇవాళ. అదంతా కూడా ఏంటంటే ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్ ఏం చేస్తుందంటే అలా పెట్టొస్తుంది. కానీ ఈరోజు లోకం తిడుతుంది, ఇలా గనక నువ్వు చేస్తే చిప్ప పట్టుకొని అడుక్కోవాలి, బొచ్చు పట్టుకొని అడుక్కోవాలని ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. అంటే నువ్వు ఎట్లుండాలి? నువ్వు ఎవ్వడికి పెట్టొద్దు, నువ్వు పలకరించాలని. నేనేం కాదన్ను, ఇంటికి వస్తే ఒక ముద్ద అన్నం పెట్టు, నేనేం కాదన్ను. కానీ ఇలాంటివన్నీ చేయొద్దు, ఇలాంటి సహాయాలు. అంటే నువ్వు మాటలతో ప్రేమించు, నాలుగుతో ప్రేమించు, అంతేగాని క్రియలతో ప్రేమించొద్దని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ మనకు పూర్తిగా వ్యతిరేకంగా చెప్తూ ఉంటుంది. మనం నోటితోనో నాలుగుతోనో కాదు, మనం క్రియలతో ప్రేమించాలి. కాబట్టి ఈరోజు మనం గమనించినప్పుడు కుటుంబాలు లేకపోతే కుటుంబ సభ్యులు, బంధుత్వాలు, బాంధవ్యాలు ఎందుకు బలహీనం అవుతున్నాయంటే వాళ్ళ మధ్యలో ఉండవలసిన ఆ బాండింగ్ మెటీరియల్ ప్రేమ మిస్ అయిపోయింది. ఇప్పుడు మీరు రాళ్ళు పేర్చుకొని గోడ కట్టేటప్పుడు రాయికి మధ్యలో ఆ బాండింగ్ మెటీరియల్ సిమెంట్ పెడుతూ ఉంటాం మనం. ఆ సిమెంట్ పెట్టినప్పుడు మాత్రమే ఆ గోడ అంతా కూడా ఒకటే రాయిలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు గోడను నేడితే పడదు. అందులో మీరు ఆ మధ్యలో ఉండాల్సిన బాండింగ్ మెటీరియల్ సిమెంట్ను మాత్రమో మీరు స్కిప్ చేసేసి రాళ్ళన్నీ పేర్చుకొని మిగిలిన వర్క్ అంతా సేమ్ అలా తూకము గుండు పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ ఎంత పెద్ద గోడ కట్టినా కానీ ఆ గోడ నేడితే పడిపోతుంది. రాతి మీద రాయి నిలబడి ఉండదు. ఎందుకంటే ఆ రాయికి మధ్యలో ఉండాల్సిన బాండింగ్ మెటీరియల్ లేదు. ఈరోజు కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఒక్కోసారి తల్లిదండ్రులు అంటున్నారు, మేము పోయిన తర్వాత మీరు కలిసి ఉంటారా అని అడుగుతున్నారు. కలిసి ఉంటారా అనేటువంటిది మనం అడిగామని వాళ్ళు ఎస్ నో చెప్పటం కాదు. వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఆ బాండింగ్ మెటీరియల్ ప్రేమ ఉందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కుటుంబాలు ఈరోజు బాగా ఉండాలి అంటే అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రేమ. అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే అసలు ఈ ప్రేమ అనేటువంటిది మనము ఎట్లా చూపించగలం, ఎట్లా వ్యక్తపరచబడుతుంది ప్రేమ అనేటువంటిది. ఉదాహరణకు క్రీస్తు ప్రభు, తండ్రి అయినటువంటి దేవుడు, క్రీస్తు ప్రభు వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ కనుక మీరు గమనించినట్లయితే, అంటే ఆ ప్రేమను కనుక చూసినట్లయితే, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ ప్రేమను కనుక చూసినట్లయితే ఇది మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం గమనించినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉంటాడు, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని కోరుచున్నాను. జగత్తు పునాదు వేయబడక మునిపే, బాగా గమనించండి, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం మనం గమనించేటప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. You loved me before the foundation of the world. You loved me before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ప్రేమించావు అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే వారిద్దరి మధ్య ప్రేమ ఉందా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్, అవును ప్రేమ ఉంది. క్రీస్తు ప్రభువుని తండ్రి ప్రేమించాడా అంటే అవును ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమించటం అనేటువంటిది జరిగింది. అయితే మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం గమనించేటప్పుడు ఇప్పుడు అంత ప్రేమించినటువంటి తన కుమారుణ్ణి క్రీస్తు ప్రభు ఈ లోకంలో బలి అవ్వటానికి పంపించాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పోనీ ఉదాహరణకి మీరు బాగా ప్రేమించినటువంటి మీ కుమారుని ప్రాణాన్ని
మీరు ఇచ్చేస్తారా? మీరు మీ కుమారుని బాగా ప్రేమించారనుకోండి, ఇచ్చేస్తారా? ఏం చేస్తాము? ఇస్తే ప్రేమ అవుతుందా, దాచుకుంటే ప్రేమ అవుతుందా? కొంతమందికి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను, తినే ఆహార పదార్థాలు అంటే ఏదన్నా ఇష్టం. ఉదాహరణకి ఇంట్లో టమాటా పప్పు ఉందనుకోండి, అది ఇష్టం అనుకోండి, ఎవరికన్నా పెట్టాల్సి వస్తే ముందు ఆ టమాటా పప్పు పక్కన పెట్టేసుకుంటారు. పక్కన పెట్టుకొని వాళ్ళకి ఇష్టం లేని ఏమన్నా ఉంటే అవి పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఉంటే వాళ్ళ కొరకు పక్కన పెట్టేసుకుంటారు. అది ఆహారమైనా, వస్తువులైనా, మన బట్టలైనా, మన డబ్బు అయినా, ఏదైనా సరే మనకిష్టమైంది మనం పక్కన పెట్టేసుకుంటాం, అంతే కదా. ఇక మనకి దాని మీద ప్రేమ ఉంది అంటే పొరపాటున ఎవరికి దాన్ని ఇవ్వనే ఇవ్వం. ఈరోజు క్రీస్తు ప్రభు బాగా ప్రేమించాడు తండ్రి, మరి ఎట్లా ఇవ్వగలిగాడు? అది ఎట్లా ప్రేమ అవుతుంది? కొందరు అడుగుతూ ఉంటారు, క్రీస్తు ప్రభుని తండ్రి అంత ప్రేమిస్తే ఆయన ఎట్లా ఇచ్చేశాడు? ఇవ్వటం ఎట్లా ప్రేమ అవుతుంది? ఇవ్వటం ఎట్లా ప్రేమ అవుతుంది అంటే, అట్లా అనుకుంటే అబ్రహాం కూడా ఇస్సాకుని ఇచ్చేశాడు. ఇస్సాకుని ప్రేమించలేదా? అంటే వాస్తవంగా ఏమిటి అంటే, ప్రేమ అంటే మనము స్వార్థపూరితమైనటువంటి ప్రేమనే ఆలోచన చేసి ప్రేమ అంటే దాచుకోవటమో అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. ప్రేమ అనేటువంటిది ఏమిటి అంటే స్వప్రయోజనమును విచారించదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రేమ ఎప్పుడు కూడా స్వప్రయోజనాన్ని, నేను అనేటువంటి దాన్ని ఆలోచన చేయదు. ఈరోజు దాచేసుకునేటువంటి స్వభావం ఉంది కదా, ఇదంతా కూడా స్వార్థము. మనం దాన్ని ప్రేమ అని చెప్పేసి అంటున్నాం. నిజమైనటువంటి ప్రేమలో ఎప్పుడు కూడా స్వార్థం అనేటువంటిది ఉండదు. మనకు అందరికీ కూడా బాగా తెలిసినటువంటి ఒక వచన భాగం ఉంటుంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. బైబిల్లోనే చాలా ఫేమస్ వచనము. మనం గమనించేటప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడినటువంటి వచనాన్ని మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అంటూ ఉంటాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందినట్లుగా ఆయన్ను అనుగ్రహించాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించేటప్పుడు తండ్రి కుమారుణ్ణి చాలా ప్రేమించాడు. చాలా ప్రేమించి ఆ ఉన్న ప్రేమను బట్టే ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి బలిగా అర్పించడానికి పంపించాడని అందులో ప్రేమ లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ మనలాంటి ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ కాదు. అదే మనమైతే మన కుమారుని ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా సారీ చెప్పేవాళ్ళం, అవునా కదా? దేవుడు ఉన్న పరిస్థితిలో మనం గనక ఉన్నామనుకోండి, ఒకవైపు తన కుమారుడు, రెండో వైపు లోకమంతా నశించిపోయేటువంటి పరిస్థితి. ఈ లోకమంతా నశించిపోకుండా ఉండాలి అంటే నీ కుమారుని నువ్వు ఇవ్వాలి అంటే ఏం చేస్తాం మనం? నేనేం చేయలేను నీ విషయంలో అని చెప్పేసి అంటాం. అదేంటి మీ కుమారుడిని ఇస్తే లోకమంతా కూడా బ్రతుకుతుంది కదా అంటే, లోకమంతా బ్రతుకుతుంది కానీ నా కుమారుడు చచ్చిపోతాడు కదా, కాబట్టి నేను ఇవ్వలేను, సారీ. ఖచ్చితంగా ఈరోజు కనుక మన దాకా వచ్చినట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో, ఇంకొకసారి మీరు ఆలోచన చేయండి అంటే అసలు ఆలోచన చేసేలేదు, ముందు నువ్వు పో ఇక్కడి నుంచి అని అంటాం. అందులో ఇంకా మరలా ఆలోచన చేసేదేమీ లేదు. అందులో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేసి మీరు చెప్పింది నేను ఆలోచన చేశాను, బాగానే ఉంది ఆలోచన, వచ్చేయండి ఇస్తానని తర్వాత కూడా అనుకోం మనం. ఎందుకంటే మన ఆలోచన ఏమిటి అంటే, మనం మన ప్రేమలో ముఖ్యంగా స్వార్థం అనేటువంటి నిండిపోయి ఉంటుంది. ఈరోజు ప్రేమ అని అంటూ ఉంటారు కానీ ఈ ప్రేమ అంతా కూడా లాభ నష్టాలు బేరీజు వేసుకోవటమే. ఇవాళ ఎట్లా ఉంది సమాజం అని అంటే, ఎవరితో సావాసం చేస్తే ఆ ఫ్రెండ్ ఎక్కువ ఖర్చు పెడతాడు. ఏ ఫ్రెండ్తో సావాసం, మీరు పిల్లల్ని కూడా గమనించండి, ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంటే వాడు బాగా చదువుతాడు, నాకు నోట్బుక్లు ఇస్తాడు కాబట్టి వాడితో ఫ్రెండ్షిప్. లేకపోతే వాళ్ళు ఏదో బాగా ఖర్చు పెడతారు. మీరు కాలేజీ లెవెల్కి వెళ్తే మరి చిన్నపిల్లలకి ఇంత ఆలోచన ఉండదు కానీ చిన్నపిల్లలు నోట్ పుస్తకాల వరకు ఆలోచన చేస్తారు. ఇవాళ రేపు కాలేజీకి వెళ్ళే స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరైతే ఖర్చు పెడతారో, డబ్బు ఉంటుందో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఫ్రెండ్షిప్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అంటే ప్రేమ అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించినప్పుడు, ప్రేమ అనేటువంటి విషయం దగ్గర కూడా డబ్బు ఉన్న వాళ్ళని చూసి దానికి ప్రేమ అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఇది వాస్తవంగా వాళ్ళని ప్రేమించడం కాదు, వాళ్ళ డబ్బును ప్రేమించడం. అది ఈవేళ పెళ్ళిళ్ళల్లో కూడా చాలా వరకు ఏమిటో తెలుసా, ఉద్యోగం ఉందని చెప్పేసి సంబంధం ఇస్తూ ఉంటారు. వాళ్ళు మనిషిని ప్రేమించట్లేదు, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారు. తెల్లగా ఉన్నారని చెప్పేసి సంబంధం ఇస్తున్నారు, వాళ్ళు మనిషిని ప్రేమించలేదు, రంగుని ప్రేమించున్నారు. ఒకసారి అంటూ ఉంటారు, ఒకసారి మేము ఒక సంబంధం గురించి మాట్లాడేటప్పుడు జుట్టు ఊడిపోతుంది చేసుకో అని చెప్పేసి అంటే ఒక యవనస్తుడు అంటున్నాడు, నా జుట్టుని ప్రేమించేవాళ్ళు నాకు వద్దు, నన్ను ప్రేమించేవాళ్ళు కావాలని.
ఆయన వాళ్ళ నాన్న అంటున్నాడు, ఓరయ్యా నువ్వు అలాంటి మాటలు చెప్పాకు, నీకు పెళ్ళి అవ్వదురా అంటున్నాడు. నిజంగానే వాస్తవంగా జుట్టును చూసి వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, రేపు జుట్టు ఊడిపోయేసరికి బాధపడతారు. బాధపడి నువ్వు విగ్గన్నా పెట్టుకోరాదని అడుగుతారు. అదే జుట్టును ప్రేమించలేదనుకోండి, మనిషిని ప్రేమించారనుకోండి, జుట్టు ఉంటే ఏంటి, జుట్టు లేకపోతే ఏంటి, ఏముంటే ఏంటి, ఏమి లేకపోతే ఏంటి. కొందరు అందుకనే మీరు గమనించండి, ఉద్యోగం ఉంటే ఒకలా బిహేవ్ చేస్తారు. భార్యాభర్తల బంధంలోనే నాకు తెలిసిన కొన్ని సంబంధాలు ఉన్నాయి. చేసుకునేటప్పుడు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగమే, ఉద్యోగాన్ని చూసి సంబంధం ఇచ్చారు. ఎప్పుడూ ఒకలా లేవు కదా సాఫ్ట్వేర్. ఆ తర్వాత పడిపోయిన తర్వాత పాపం ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఇంట్లో ఉద్యోగం పోయి ఇంట్లో ఉంటే, అన్ని లక్షలు సంపాదించిన వాళ్ళు ఇంట్లో ఉంటే భార్య చాలా చులకనగా మాట్లాడేదట. ఇక అత్తమామల మాటలైతే అంతకుముందు ఆకాశానికి ఎత్తినటువంటి అత్తమామలు అసలు విలువే లేకుండా మాట్లాడు, నువ్వు ఒక మనిషివేనా, అసలు నువ్వు ఒక మగ మనిషివేనా, అసలు నువ్వు ఎట్లా ఇంట్లో కూర్చున్నావు, ఖాళీగా ఎట్లా కూర్చున్నావు, ఖాళీగా ఎట్లా తింటున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారట. ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఖాళీగా తింటావేంటండి, నేనేమన్నా మా అత్తమామ దగ్గరికి వెళ్ళి ముష్టి అడిగాను నాకు ముద్దేయమని. నేను జాబులో ఉన్నప్పుడు నేను సంపాదించుకున్నాను, నేను సేవింగ్స్ చేసుకున్నాను, నా ఇంట్లో నేను తింటంటే వాళ్ళ మాటలు చూడండి ఎట్లున్నాయో. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారా, మీ సాఫ్ట్వేర్ని ప్రేమించారా అంటే? నిజం. ఈరోజు భార్యాభర్తల బంధాల్లో ఎందుకు ఆ సఖ్యత సరిగా ఉండటం లేదు అంటే, భార్యలు కూడా ఎప్పుడు కూడా మీకు తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది సామెత, అంటే తెలుగులో కూడా ఉంటుంది, తల్లి కడుపు చూస్తుంది, భార్య మన జేబు చూస్తుంది అని. ఆ మాట అంటే భార్యలు ఇంట్లో ఇక మామూలుగా ఉండదు, కానీ అది నిజం కూడా. ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది పని అనుకుంటారు లోపల, కానీ నిజాలయ్యి. మీరు కావాలంటే ఏ తల్లి అంటే ఈ తల్లి కూడా ఒకరికి భార్య కదా. భర్త దగ్గరికి వెళ్తేనేమో జేబు చూసిద్ది, కానీ కొడుకు దగ్గరికి వచ్చేసరికి కడుపు చూస్తుంది. అంటే అది సహజం. అది మనం అక్కడ దాకా వచ్చేసరికి మనము ఒక తల్లిగా ఉన్నా సరే, బిడ్డ దగ్గరికి వచ్చేసరికి ఏమో కడుపు చూస్తారు, భర్త దగ్గరికి వచ్చేసరికి ఏమో జేబే చూస్తూ ఉంటారు. నాకు తెలిసినటువంటి కొంతమంది ఉన్నారు, ఇంటికి వస్తానని ఫోన్ చేస్తే లేదు ఖర్చులు చాలా ఉన్నాయి, మీకు తెలుసు కదా, ఓవర్ టైం ఓటీలు కూడా చేసుకొని రండి అనేటువంటి భార్యలు ఉన్నారంట. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఇంటికి వెళ్తే ఏమీ లేదండి, ఎంత కష్టపడుతున్నావు, ఎంత తెస్తున్నావు అనే యంత్రంగానే నన్ను ఇంట్లో చూస్తారు, కానీ ఇంత కష్టపడ్డావు నువ్వు వచ్చేయొచ్చుగా అని మాత్రం అనరు. ఎండ ఉంది వాన ఉందంటే ఎండాకాలం ఎండ ఎప్పుడు ఉంటుంది కానీ నువ్వు చెయ్యి అంటున్నారంట. అంతేగాని ఎండాకాలం కదా ఎందుకని తలిసిపోతారు, వచ్చే అనే పరిస్థితి లేదు. అంటే ఈరోజు కూడా మనము సంబంధాలు చూసినప్పుడు ఏదో భార్యాభర్తల బంధంలో విపరీతమైన ప్రేమ ఉంది, నా కుటుంబంలో విపరీతమైన ప్రేమ ఉంది, నేను పిల్లల్ని పెంచుతున్నాను కాబట్టి వాళ్ళు నన్ను విపరీతంగా ప్రేమిస్తారు అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇదంతా కూడా ఏం లేదు, వట్టి మాటలు. ఇదంతా అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ఈరోజు మొత్తం కూడా లాభ నష్టాలు బేరీజీ వేసుకునేటట్లుగా సంబంధాలు మారిపోయినాయి. కానీ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, తండ్రి కుమారుణ్ణి చాలా ప్రేమించాడు, క్రీస్తు ప్రభువుని చాలా ప్రేమించాడు, కానీ అందులో 1% కూడా స్వార్థం కనబడదు. మీరు చూడండి, లోకం కొరకు ఆయన చాలా బాధపడుతూ కూడా కాదు, చాలా సంతోషంగా ఇచ్చాడు. 3వ అధ్యాయం 16వ వచనం మనం గమనించేటప్పుడు ఎంత బాగా చెప్తూ ఉంటాడంటే, మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 16వ వచనము మనం గమనించినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో తన కుమారుని ప్రేమించాడు. తన కుమారుని ప్రేమించినటువంటి తండ్రి లోకాన్ని ప్రేమించాడు. కానీ ఇందులో ఎక్కడ కూడా ఆయన స్వార్థాన్ని చూపించలేదు. అంటే స్వార్థాన్ని చూపించలేదంటే క్రీస్తు ప్రభువుని ద్వేషించాడంటే అసలు దానికి 1% కాదు, 0.001% కూడా తావే ఉండదు క్రీస్తు ప్రభువుని. మరి ఇచ్చేసాడంటే ఆయన మీద ప్రేమ లేక ఇచ్చేసాడంటే లేదు, ప్రేమ ఉంది కాబట్టే ఇచ్చేసాడు. లోకాన్ని ఆయన ప్రేమించాడు. అంతేకాదు ఆ ప్రేమలో ఎక్కడా కూడా ఆయన క్రీస్తుని ప్రేమించాడు, తన కుమారుణ్ణి ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. అట్లాని క్రీస్తు ప్రభువుని ఆయన నా కుమారుడు కాబట్టి నువ్వు వద్దులే, త్యాగం చేయదులే అని చెప్పేసి అనలేదు. మనమైతే ఖచ్చితంగా 100% మన బిడ్డల్ని దాచుకుందాము, మనం ఇవ్వనే ఇవ్వం. మీరు నమ్ముతారో నమ్మరో కానీ కొంతమంది ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ వాళ్ళ పిల్లల్ని బయటికే పంపించరు, అస్సలు బయటికి పంపించరు. ఎదుటి వాళ్ళకి మేలు కలుగుతుందంటే కూడా బయటికి పంపించరు. సరేలే అయ్యా వెళ్ళి వాళ్ళకి ఏదో ఇబ్బంది అంటున్నారు కదా, కొంచెం వెళ్ళి సహాయం చేసిరా అని అనరు. వాళ్ళ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో పంపడానికి ఇష్టపడరు ఎదుటి వాళ్ళ కొరకు. కానీ క్రీస్తు ప్రభువు గురించి తండ్రి ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నప్పటికీ కూడా లోకాన్ని కూడా ప్రేమించినప్పుడు అంతే ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఏ విధమైనటువంటి ఆ వ్యత్యాసాన్ని చూపించలేదు. అంతేకాదు అక్కడ క్రీస్తు ప్రభువుని ఇవ్వటంలో కూడా మనం గమనించినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి పశ్చాత్తాపాన్ని చూపించలేదు. క్రీస్తు ప్రభు కూడా ఏంటి నన్ను ఇచ్చేశారు అంటే నా తండ్రికి నా మీద ఏంటి ప్రేమ లేదా, నేను ఇప్పుడు దాకా చాలా ప్రేమ ఉంది అని అనుకున్నారా?
ఒకసారి ఒక సేవకుడు ఒక ప్రశ్న అడిగాడు. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు తను బలిస్తున్నారనే విషయం ఇస్సాకు తెలుసా అని. వాస్తవంగా దేవుడు అబ్రహామును అడిగాడు, నువ్వు ప్రేమించేటువంటి నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని చెప్పేసి దేవుడు అడిగాడు. ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అది దేవుడు అడిగినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు, గమనించండి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనము, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అబ్రహామా అని చెప్పేసి పిలిస్తే చిత్తం ప్రభువా అని అన్నాడు. ఈ మాట గుర్తించదగినటువంటి మాట. నోట్ దిస్ పాయింట్ అని అంటూ ఉంటారు కదా, ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. చిత్తము ప్రభువా. చిత్తం ప్రభువా అనేటువంటి మాటకు అర్థం ఏంటి? చిత్తము ప్రభువా అనేటువంటి మాటకు మనకు తెలుగు బైబిల్లో మరియు గనక చూసినట్లయితే రిపీటెడ్గా ఈ వర్డ్ ఉంటూ ఉంటుంది. చిత్తం 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 అనేటువంటిది రిపీటెడ్గా ఉంటూ ఉంటుంది. చిత్తము ప్రభువా అనేటువంటి మాటకు మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే హియర్ ఐ యామ్. దేవుడు ఆయన అబ్రహాం అని చెప్పేసి పిలిచినప్పుడు హియర్ ఐ యామ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. హియర్ ఐ యామ్. చిత్తము అనేటువంటి మాటకు సంపూర్ణ విధేయతను చూపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు రాజుల కాలంలో, అంటే రాజులు మనకు తెలియదు కదా, కాదు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, రాజుల కాలంలో ఎవరినైనా ఎవరక్కడ అని చెప్పేసి పిలవగానే వాళ్ళు వచ్చి ఏంటండి అని అడుగుతారా? ఎప్పుడైనా చూస్తుంటారు కదా, ఎవరక్కడ అనగానే రాగానే వాళ్ళు ఏమడుగుతారు? రాగానే వాళ్ళు ఏం చెప్తారు? చిత్తం ప్రభువా అని అంటారు, అంతేగా? చిత్తం అని అంటారు. చిత్తం అంటే హియర్ ఐ యామ్ అంటే సంపూర్ణ విధేయతను తెలియజేస్తూ ఉంది. రాజు ఏదైనా చెప్పాడు అనుకోండి, సారీ రాజా ఈ పని అయితే నేను చేయలేను అంటారా? ఎప్పుడైతే వాళ్ళు చిత్తం అని అన్నారో అందులోనే వాళ్ళ సంపూర్ణ విధేయతను తెలియజేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అబ్రహాము చెప్పినటువంటి మాట అప్పుడప్పుడు చదివేటప్పుడు చిత్తం ప్రభువా అని అన్నాడు, కానీ విన్న తర్వాత సారీ చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి మాట ఇది. ఎందుకంటే అబ్రహాము అనగానే చిత్తము అని చెప్పేసి అన్నాడు, చిత్తం ప్రభువా. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా, ఆయనే చెప్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించేటువంటి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయేటువంటి పర్వతాల్లో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించాలి. ఇవ్వంటే కూడా అది వేరే విషయము. ఏం చేయాలట? దహన బలిగా అతన్ని అర్పించాలి. ఒకసారి ఒకరు అడిగారు, అబ్రహాం శారాకి చెప్పుంటాడా ఈ మాటని? అబ్రహాం శారాకి చెప్పుంటాడా? ఏమనుకోబాకు, ఇస్సాకుని ఇచ్చాడు కానీ దేవుడు మళ్ళీ ఇప్పుడు ఇచ్చేయమంటున్నాడు, అది కూడా దహన బలిగా ఇవ్వమంటున్నాడు అంటే తల్లి మనసు ఏమవుతుంది? ఆ దేవుడు వద్దు, ఇంకా నీకు ఆ సంబంధం వద్దులే కానీ ఇక నువ్వు మర్చిపో, ఎందుకంటే ఇక ఇప్పుడు నేను మరలా కనలేని ముసలిదాన్ని అయిపోయాను, నీ వల్ల కూడా ఏం కాదు, ఉన్న కొడుకుతో మనం సరిపెట్టుకుందాము, ఇంకా దేవుడిని వదిలేసేయి అని కూడా అంటారు ఖచ్చితంగా. అంటే అబ్బా శారా అట్లా అన్నదని మనం చెప్పటం లేదు, వాస్తవంగా తల్లి మనసు అట్లా ఉంటుంది. అయితే శారాకి చెప్పాడా అనేటువంటి ప్రశ్నకు మనకు బైబిల్ శారాకి చెప్పాడా చెప్పలేదా అనేటువంటి డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మనకి ఇవ్వలేదు. అయితే కనీసం తీసుకెళ్ళేటప్పుడు ఇస్సాకి చెప్పుంటాడా? ఇస్సాకుని బయలుదేరి అనాలి కదా, బయలుదేరి వెళ్దాం అని చెప్పేసి ఇస్సాకుని తీసుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా శారాకు కూడా ఏదో చెప్పాలి, ఎక్కడికి అనేటువంటి విషయం చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది బిడ్డను తీసుకొని వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పాలా? ఏం చెప్పుంటాడు? అదైతే మనకు తెలియదు, గెస్సింగే ఏం చెప్పుంటాడు అనేటువంటి విషయం. ఒకవేళ చెప్పినా కానీ శారా కూడా విశ్వాసంలో ఏమీ తక్కువ కాదు, ఇస్తానంటే ధారాళంగా ఇచ్చేయమనేటువంటి మనసే ఉంటుంది శారాకు కూడా. అయితే దాని గురించి మనకేం చెప్పలేదు. ఇస్సాకు అయితే తెలిసి ఉంటుందా? ఇస్సాకు తెలిసి ఉంటుందా? ఇస్సాకి ఖచ్చితంగా దహన బలిని గురించిన ఒక అవగాహన అయితే ఉంది. ఎట్లా మనం చెప్పగలమో అని చెప్పేసి అంటే, వాళ్ళు వెళ్ళేటువంటి దారిలో ఒక ప్రశ్న అడిగాడు తండ్రిని. 22వ అధ్యాయము మనం గమనించేటప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. బయలుదేరి వెళ్ళేటప్పుడు 7వ వచనము, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? నువ్వే అంటే దహన బలి అనేటువంటి విషయం అయితే చెప్పాడు, అర్థమైంది. మనం దహన బలి ఇవ్వటానికి వెళ్తున్నాం దేవునికి అని. తనకున్న అవగాహన బట్టి అక్కడ ఇస్సాకు వాళ్ళ నాన్న ప్రశ్న అడుగుతున్నాడు, నా తండ్రి అని చెప్పేసి పిలవగానే అందుకు అబ్రహాము నా కుమారుడా నేను. అందుకు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని చెప్పాడా చెప్పలేదా? చెప్పేస్తుంటే ఈ ప్రశ్న అడిగేవాడు కాదు, నేనే కదా ఆ గొర్రెపిల్లను అని చెప్పేసి. దీన్ని బట్టి మనకి స్పష్టంగా ఏమర్థమవుతుంది?
చెప్పలేదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇక ఇప్పుడు నాకు అర్థమైంది, దీన్ని బట్టి శారాకు కూడా చెప్పలేదు, వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండానే తీసుకొని వచ్చాడని. ఒకవేళ అనుకో గెస్సింగే, చెప్పాడు అనుకున్న గెస్సింగే, అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కానీ ఇస్సాకు విషయంలో మాత్రం ఖచ్చితంగా మనకు తెలుసు. ఎందుకంటే ఆయన నోరు తెరిచి అడుగుతూ ఉన్నాడు, నా తండ్రి మన దగ్గర కట్టెలు ఉన్నాయి, మన దగ్గర నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ మన దగ్గర గొర్రెపిల్ల లేదు, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని చెప్పేసి అడిగాడు. గొర్రెపిల్ల ఏది అని చెప్పేసి అడిగినప్పుడు అందుకు అబ్రహాం చెప్తూ ఉన్నాడు, గొర్రెపిల్ల ఏది అని అడగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొను అని చెప్పాను. దేవుడు చూసుకుంటాడు లేరా అని చెప్పేసి అన్నాడు. సరే, దేవుడు చూసుకుంటాడు అంటున్నాడు కదా అని బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, మీరు కింది వచనాలు చదివేటప్పుడు, అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చారు. అక్కడ బలిపీఠాన్ని కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. దహన బలి మీకు అవగాహన ఉందా? కట్టెలు పేర్చి నిప్పు పెట్టి దాన్ని కట్టేసి, ఒకవేళ గొర్రెపిల్ల ఏదైతే ఉంటుందో కట్టేసి దాన్ని ఆ కట్టెల మీద పెడతారు, దహించాలి దాన్ని. ఇప్పుడు వచ్చేదారిలోనే అడిగాడు, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. దేవుడు చూసుకుంటాడు రా నాయనా అని చెప్పేసి అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టేశాడు, కట్టెలు పెట్టేశాడు, నిప్పు అక్కడ వెలిగించిన పరిస్థితి. నిప్పు తీసుకొని వెళ్ళారు. అయితే నిప్పు తీసుకొని వెళ్ళారు, ఇస్సాకును కట్టి ఆ కట్టెల మీద పెట్టారు. ఇస్సాకు ఏమర్థమై ఉండాలి? కాసేపు ఇక్కడ పడుకోబెట్టి తర్వాత మా నాన్న దించేస్తాడు అనుకుంటాడా? దహనబలి ఆయనకి తెలుసు, ఎట్లా ఇస్తారని తెలుసు. నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, తగలబెట్టాలి, మరి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. ఇప్పుడు ఈయన్ని బంధించి ఈయన్ని కట్టేసి ఆ కట్టెల మీద పెట్టినప్పుడు ఇస్సాకు అర్థమై ఉంటుందా? ఇంకా అర్థం కాలేదా? ఖచ్చితంగా అర్థమయ్యే అంత వయస్సే, ఖచ్చితంగా ఆయనకు అర్థమవుతుంది. నేను చెప్పాను, ఆ సేవకుడు ఇస్సాకు తెలుసా ఈ విషయం అంటే, వచ్చేదారిలో తెలియదు, కానీ ఇచ్చే ముందు మాత్రం ఇస్సాకు అర్థమైంది తననే అనేటువంటి విషయం. ఈవేళ మన పిల్లలకైతే ఇంజెక్షను అని తెలియగానే ఎలాగైతే ఉడాయిస్తారో ఇక దొరకరు, అమ్మో అమ్మో అని చెప్పేసి మొత్తుకుంటారు, ఏడుస్తారు, ఇక రారు, పట్టుకొని తీసుకొని వెళ్ళాలంటే కూడా ఒక పట్టాన అవ్వదు. అలాంటిది చిన్న ఇంజెక్షన్ కాదు, అక్కడ పెట్టి దహన బలిగా తగలబెడతారు అంటే మన పిల్లలైతే ఎట్లా ఉంటుంది పరిస్థితి అర్థమైతే, ఏం మనిషి నువ్వు మనిషివేనా, ఇంట్లో అసలు అమ్మకి చెప్పావా, అమ్మకి చెప్తే ఏమైందో తెలుసా పరిస్థితి అని చెప్పేసి అసలు పారిపోయేవాళ్ళు మన పిల్లలైతే, అంతే కదా. అక్కడ ఎట్లా ఉందో చూడండి, ఆయన్ని కట్టి ఆ కట్టెల మీద పెడితే ఇస్సాకు దానికి సంపూర్ణమైన మద్దతును తెలియజేశాడు. దేవునికి కదా ఇస్తున్నాడు మా నాన్న అని. నిజంగా ఆ కుటుంబాన్ని గమనించేటప్పుడు అబ్రహాము ఒప్పుకోవటం అయితే ఏంటి, చిత్తం ప్రభువా అని చెప్పేసి ఇస్సాకు దాన్ని అంగీకరించటం అయితేనేమి, బాల్య దశలో మా నాన్న ఇచ్చేది దేవునికి కదా అని ఆయన అంగీకారం కూడా. ఆ కుటుంబాన్ని మనం గమనించేటప్పుడు ఒకరికి మించినటువంటి ప్రేమ ఒకరు దేవుని ఎడల కనబరుస్తూ ఉంటారు. ఇందులో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడు, నో డౌట్ ఎట్ ఆల్, అందులో అసలు సందేహమే లేదు. దేవుడే చెప్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించేటువంటి ఇస్సాకునో తీసుకొని నేను నీకు చూపబోయేటువంటి చెప్పేటువంటి స్థలంలోకి వెళ్ళి అక్కడ నాకు దహన బలిగా అర్పించు అని చెప్పేసి అన్నాడు. మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయే పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అర్పించు అని అంటే, ఆయన తన కుమారుని ఎంత ప్రేమించాడో బాగా గమనించండి. తన కుమారుని ఎంత ప్రేమించాడో దేవుడిని అంతే ప్రేమించాడు. ఏ ఒక్కరికి సారీ చెప్పలేదు. మరలా ఇప్పుడు మీరు గమనించండి, తండ్రి కుమారుణ్ణి ఎంత ప్రేమించాడో లోకాన్ని కూడా ప్రేమించాడు. అందుకనే తన కుమారుని ఇచ్చేశాడు. అక్కడ ఇస్సాకు తెలిసి ఎలాగైతే సంతోషంగా దాన్ని అంగీకరించాడో క్రీస్తు ప్రభు కూడా సంతోషంగా అంగీకరించాడు. అంతేగాని తండ్రి నన్ను ఏంటి లోకం కొరకు బలవమంటున్నాడు అని ఆయన పశ్చాత్తాపడలేదు, సారీ ఫీల్ అవ్వలేదు, ఇబ్బంది ఆయన ఏం పడలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించేటప్పుడు ప్రేమ అనేటువంటిది మనం గమనించినట్లయితే ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య ఇటువంటి ప్రేమ కనుక ఉన్నట్లయితే చాలా గొప్పగా ఉంటుంది. నిజంగా అబ్రహాము ఇస్సాకు మధ్య ఉన్న ప్రేమ, అదే సందర్భంలో వీళ్ళిద్దరికీ కూడా దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ. ఇచ్చే అంటే ఆ తండ్రి అంగీకరించటము,
తండ్రి కట్టేసి దహన బలి ఆ కట్టెల మీద అతన్ని పెడితే కుమారుడు అంగీకరించడం, నిజంగా కుమారుడు అంగీకరించడం ఇందులో గొప్ప విషయం. ఎందుకంటే చిన్న విషయంలో అంత భక్తి ఎలా వచ్చింది ఒకసారి మీరు చూడండి. చిన్న చిన్న పిల్లలు ఎట్లా చేస్తూ ఉంటారంటే, మీటింగ్స్ అని చెప్పేసి అన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పెద్ద పెద్ద డబ్బులు ఇస్తూ ఉంటారు. దాచుకున్న డబ్బులంతా కూడా తీసుకొని, మనం గురుగులు అని అంటూ ఉంటాం కదా, కిడ్డీ బ్యాంక్స్ అని చిన్న చిన్న వాటిలో డబ్బు దాస్తూ ఉంటారు కదా, అదంతా పట్టుకొని వచ్చి మీటింగ్ అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. సువార్త సభ కానీ ఏదైనా దేవుని పని జరిగేటప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంత చిన్న పిల్లలకు అంత పెద్ద మనసు ఇచ్చాడు, పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద డబ్బులు సంపాదిస్తారు, చిన్న చిన్న కానుక ఇవ్వలేరు. ఒకసారి మీటింగ్ అంటే 100 రూపాయలు ఇవ్వని వాళ్ళు ఉంటారు, 500 ఇవ్వని వాళ్ళు ఉంటారు. పోయిన వారం ఒక సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు, మా ఊరు పరిస్థితి ఎట్లుంటుందంటే, అన్న నువ్వు ఎంత మీటింగ్ అయినా పెట్టు, ఎంత మీటింగ్ అయినా పెట్టండి. మీటింగ్ పెడదామంటే ఎస్ అంటారంట, మీటింగ్ పెడదామంటే ఎస్, ఖచ్చితంగా అందరు ముందుకు వచ్చేస్తారు. ఎంత మీటింగ్ అయినా పెట్టండి, ఊరంతా పిలవండి అంటారంట. మళ్ళీ ఊరందరికీ భోజనాలు పెడదామంటారంట, 500 ఇస్తారంట మనిషికి. మొత్తం కలెక్ట్ అయితే ఎంత అవుతాయి అంటే, మొత్తం కలెక్ట్ అయితే 13,000 14,000 అవుతాయంట. ఊరందరికీ భోజనం పెట్టి అంటారంట. మరి మిగిలిన డబ్బులు అంటే, మిగిలిన డబ్బుల గురించి వాళ్ళు ఏం మాట్లాడరు. పొరపాటున ఆ డబ్బులంతా కూడా నేనే అప్పు చేస్తాను, అప్పు చేసి మీటింగ్ పెడతాను. మీటింగ్ పెట్టిన తర్వాత కూడా మనకి వచ్చిన డబ్బులు ఎంత వచ్చినాయి, 13,000 14,000 ఎంతో వచ్చినాయి. అయిన ఖర్చులు ఇలాగా ఒక 60,000 అయినాయి, 70,000 అయినాయి, ఒక్కోసారి 90,000 అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంత అయినాయి అంటే ఆ తర్వాత ఏం మాట్లాడే పరిస్థితి ఉండదు, ఏం ఇచ్చే పరిస్థితి ఉండదు. అంటే లేక అనేటువంటిది కాదు. ఈరోజు మీరు గమనించండి, లేక అనేటువంటిది కాదు. ఒక ఇంట్లో ఒక అమ్మాయికి ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే లక్షలు ఖర్చు పెడుతున్నారు. 2-3 ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, అందరికీ అంతే రకంగా ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క పిల్లల్ని చదివించాలంటే మీరు స్కూల్ ఫీజులు అయితే, కాలేజీ ఫీజులు అయితే లక్షలే ఖర్చు పెడుతున్నారు లిటరల్గా. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి చిన్న పిల్లలకు ఉన్నటువంటి పెద్ద మనసు పెద్దవాళ్ళకి లేదు చాలా విషయాల్లో. కానీ మనం గమనించేటప్పుడు ఇక్కడ మనం భక్తుల్ని కనుక చూసినట్లయితే, వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రేమించిన మాట వాస్తవం. కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంత ప్రేమించారో దేవుడిని అంతే ప్రేమించారు, ఇంకంతకంటే ఎక్కువ ప్రేమించారు. అంతేకాదు ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ, ఇక్కడ మనకు ఆశ్చర్యం ఏంటంటే, ఇస్సాకు అంత వయసులో ఎంత ప్రేమించాడు దేవుడిని. ఈవేళ అంటే ఇస్సాకు యొక్క మీరు కనుక ఆలోచన చేసినట్లయితే, ఇస్సాకు ఆ వయసులో తన ప్రాణాన్ని దేవుని కొరకు ఇచ్చేయటానికి అక్కడ మౌనంగా ఉన్నాడు. మీరు దీన్నే క్రీస్తు ప్రభు యొక్క బలితో పోలుస్తూ ఉంటారు. ఇస్సాకు ఆ మోరియా పర్వతం ఉంది కదా, నిజంగా క్రీస్తు ప్రభు ఎలాగైతే మౌనంగా ఉన్నాడో అలాగా ఇస్సాకు కూడా మౌనంగా ఉన్నాడు. ఏ విధమైనటువంటి అభ్యంతరం తెలియజేయలేదు. ఏమిటి అక్కడ కారణం అంటే, ఆ మూల విషయం ఏంటంటే ప్రేమ. ఆ మూల విషయం ప్రేమ. అబ్రహాముకు దేవుని మీద ఉన్న ప్రేమ, ఇస్సాకు దేవుని మీద ఉన్న ప్రేమ. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా అక్కడ తండ్రి కొడుకుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ఇరువైపుల నుంచి ఉంది. కానీ ఇరువురికి కూడా అక్కడ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఆ కార్యంలో ముందుకు వెళ్ళేటట్లుగా చేసింది. ఈరోజు కుటుంబ సభ్యులుగా కూడా మనం గమనించవలసింది ఏమిటంటే, కుటుంబ సభ్యులుగా ఈ ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో, అది భార్యాభర్తల బంధం కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు పిల్లల బంధం కావచ్చు, అన్నదమ్ములు బంధుత్వాలు, వీటన్నింటి మధ్యలో ఆ ప్రేమ అనేటువంటిది కనుక వచ్చినట్లయితే ఆ కుటుంబ స్వభావమే మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు చాలా బాగా ప్రేమలు ఉండే, ఈరోజు ప్రేమలంతా కూడా మాయమైపోయి ఏమైపోయినాయంటే స్వార్థం వచ్చి నిండిపోయింది. కుటుంబ సభ్యుల్లో కూడా భార్యాభర్తల బంధం మీరు గమనిస్తారో లేదో, ఉద్యోగము లేదని చెప్పేసి భర్తను వదిలేసేటువంటి భార్యలు ఉంటారు. మీకు తెలుసా? మీరు నమ్మరా? అట్లెట్లా వదిలేస్తారని అనుకుంటారా? ఉద్యోగము పోయిందని భర్తను వదిలేసినటువంటి భార్యలు ఉన్నారు, ఆస్తులు పోయినాయి అని చెప్పేసి భర్తను వదిలేసిన భార్యలు ఉన్నారు. అంతేకాదు కట్నం తేలేదని భార్యలను వదిలేసిన భర్తలు కూడా ఉన్నారు. డబ్బుల కోసం, డబ్బులు కావాలి, నేను కావాలంటే డబ్బులే కావాలన్నాడంట ఆయన. ఒక సోదరి చెప్తూ ఉంది, డబ్బులు కావాలని నేను కావాలని అడిగితే డబ్బులే కావాలి, నువ్వు వెళ్ళి తీసుకొని రా అన్నాడంట. అంటే ఇవాళ రేపు భార్యాభర్తల బంధంలో కూడా మనం గమనించినప్పుడు వాస్తవంగా భార్య భర్త కంటే, భర్త భార్య కంటే ఉద్యోగాల్ని, డబ్బుల్ని, వస్తువుల్ని బాగా ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏమిటి అంటే, కుటుంబాలలో ఆ విలువలు అనేటువంటివి కనబడటం లేదు, అటువంటి సంతోషం అనేటువంటిది కనబడటం లేదు. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, ప్రేమ దేవుని విషయంలో మనము ఎలాగైతే ప్రేమ కలిగి ఉండాలో, ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనం తీర్పులో ఎట్లాగైతే నిలబడగలుగుతామో, తీర్పులో రేపు మనం నించుంటే దేవుడు అడిగేటువంటిది ఏమిటి అంటే ఖచ్చితంగా ప్రేమే. అంటే నా కార్యాలు కాదా, నా క్రియలు కాదా అంటే, నీ క్రియలు వట్టి క్రియలు కాదు, ప్రేమ కలిగినటువంటి క్రియలను దేవుడు అడుగుతూ ఉన్నాడు.
కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం గమనించేటప్పుడు నేను కాల్చబట్టానికి నా శరీరం ఇచ్చిన అని అంటున్నాడు. ఆస్తి అంతా కూడా బీదల పోషణ కొరకు ఇచ్చిన, కాల్చబట్టానికి నా శరీరం ఇచ్చిన, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడరు. ప్రేమ లేనటువంటి ఆ యొక్క సహాయం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం కూడా తీర్పు దినంలో క్రీస్తు ప్రభు ఆయన అడిగినటువంటి కార్యాన్ని కనుక చూసినట్లయితే, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహం ఇచ్చారు, నేను దిగంబరిగా ఉన్న వస్త్రాలు ఇచ్చాను, అందులో ప్రేమ లేకుండా కనుక చేసినట్లయితే పౌలు గారు చెప్పినట్లుగా ఇదంతా శూన్యం, వ్యర్థమయ్యేది. అంటే దీనివల్ల వాళ్ళకి ప్రతిఫలం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఇవి వట్టి క్రియలు కాదు, ప్రేమ కలిగి చేసినటువంటి క్రియలు. కాబట్టి ప్రేమ కలిగి చేసేటువంటి క్రియలే తీర్పు దినంలో ప్రతిఫలాన్ని ఇస్తాయి. వట్టి క్రియలైతే, ప్రేమ లేని క్రియలైతే ప్రయోజనం ఏమి ఉండదు. అది దేవుని దగ్గర మాత్రమే కాదు, కుటుంబాలలో కూడా మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యలో ఇటువంటి ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. క్రీస్తుకు అదే రీతిగా తండ్రికి లేదా తండ్రికి కుమారుడికి మధ్యలో ప్రేమ అనేటువంటిది ఉంది. ఆ ప్రేమ ఉంది కాబట్టే ఆ ప్రేమతో క్రీస్తునిచ్చాడు. అదేంటి ప్రేమిస్తే ప్రేమ ఉంటే దాచిపెట్టుకోవాలి కదా అని లోకం మాట్లాడతారు. లేదు, మన ప్రేమ దాచిపెట్టుకునే ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. కానీ ఈ ప్రేమలో స్వార్థం లేదు కాబట్టి ఇచ్చాడు. అట్లా జరుగుతుందా అన్నాడు ఒక ఆయన. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగదు? అబ్రహాము ఇస్సాకును చూడండి. అబ్రహాము ఇస్సాకును చాలా ప్రేమించాడు, అయినా దేవునికి ఇచ్చాడు. ప్రేమ లేదని మీరు చెప్పగలరా? అలాగనే తండ్రి కూడా క్రీస్తుని చాలా ప్రేమించాడు అయినా సరే ఇచ్చాడు. కాబట్టి ప్రేమ లేదు అని మనం అక్కడ చెప్పలేం. అబ్రహాముకి తన కుమారుడు అంటే చాలా ప్రేమ, అయినా సరే దేవునికి ఇచ్చాడు. అంటే దేవుని ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు. అలాగనే తండ్రి కూడా క్రీస్తుని చాలా ప్రేమించాడు, లోకాన్ని మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు. ఇందులో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అనేటువంటి విషయం మీకు అర్థమవుతుందా? అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడు, అయినా ఇస్సాకుని ఇచ్చాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి. తండ్రి క్రీస్తుని ప్రేమించాడు, అయినా క్రీస్తును మన కొరకు ఇచ్చాడు. అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన? తను అంత ప్రేమించినటువంటి తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు? ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడు అనేటువంటిది అర్థమైన తరువాత కూడా నేను ఆయన్ని ప్రేమించలేను, సారీ ఆదివారం నాకు రావటానికి కుదరదు, బాప్తీసం నేను పొందటానికి కుదరదు, నేను లోబట్టడానికి కుదరదు అని మనం చెప్పగలుగుతామా? ఈరోజు నిజంగా ఎంత ప్రేమించాడు. ఉదాహరణకి అక్కడ ఇస్సాకుని బంధించేసి ఆ కట్టెల మీద పెట్టాడు. కట్టెల మీద పెట్టిన తర్వాత కూడా దేవునికి అబ్రహాములో ఉన్న ప్రేమ అర్థం కాదా? తను ఎంత ప్రేమిస్తున్నాడో. ఏదో నీ కొడుకునంటే ఇచ్చావు కానీ నువ్వు దాన్ని ఇవ్వలేవు దీన్ని ఇవ్వలేవు అంటాడా? ఇంకా ఆ విషయంలోనే దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయం అర్థమైపోయింది అబ్రహాము. అంటే తనకున్నటువంటి తన కుమారుని ప్రాణం, నిజంగా అబ్రహాము ప్రాణం ఇవ్వటం చాలా తేలిక. అబ్రహామా నీ ప్రాణం ఇచ్చే అంటే ఈజీగా ఇస్తాడు. నీ కుమారుడు ప్రాణం ఇవ్వు అనేదానికంటే నీ ప్రాణం ఇవ్వు అంటే తేలిక ఆయనకి. ఈవేళ మనకైనా సరే నీ ప్రాణం ఇస్తావా, నీ కొడుకు ప్రాణం ఇస్తావా అంటే వాడి ప్రాణమే ఇస్తానులేండి అంటామా? ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రాణం ఇస్తావా, నీ కొడుకో కూతురో ప్రాణం ఇస్తావా అంటే ఆలోచన చేయకుండానే చెప్పేస్తాం, నా ప్రాణమే ఇచ్చేస్తానని. అంతే కదా? కాబట్టి అబ్రహాము ఇస్సాకునే ఇచ్చాడు అంటే తన్నివ్వమంటే కళ్ళు మూసుకొని ఇచ్చేసేవాడు. కాబట్టి ఎంత ప్రేమించాడో చూడండి. ఈరోజు దేవుడు కూడా క్రీస్తుని ప్రేమించాడు, లోకం పుట్టడానికి ముందే ప్రేమించాడు. అలాంటి క్రీస్తుని మన కొరకు ఇచ్చాడు. మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. అంత ప్రేమించినటువంటి ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయాలి అసలు మనం? అంత ప్రేమించినటువంటి ఆయన కొరకు మనం ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా సరే బైబిల్లో గమనించండి, తండ్రి ప్రేమ లేదంటే క్రీస్తు మన ఎడలో చూపించిన ప్రేమ, వాటిని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వచ్చినట్లయితే నిజంగా వాళ్ళు చూపించినటువంటి ప్రేమ అనేటువంటిది పేతురు పత్రికలో ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే, పేతురు పత్రికలో మనం గమనించేటప్పుడు అంటే లాంగ్వేజ్ అనేటువంటిది కొన్ని విషయాలు చెప్పడానికి భాష అనేటువంటిది సరిపోదు. భాష అనేటువంటిది కొన్ని విషయాలను చెప్పడానికి, అంటే మనకు ఉన్నటువంటి భాష ఎలాగ ఉంటుందంటే ప్రతి ఒక లిమిటేషన్ ఉంటుంది లాంగ్వేజ్లో. అంతకు మించి ఇక దాన్ని చెప్పడానికి వీలు పడదనమాట. అంతకు మించి చెప్పాలి అని అంటే వీలు పడినటువంటి విషయాలు. మీరు దేవుని గురించినటువంటి విషయాలను కూడా చెప్పాలి అని చెప్పేసి అంటే లాంగ్వేజ్ వాటిని వివరించడానికి, దేవుని గురించి వివరించడానికి ఎట్టి పరిస్థితుల్లో లాంగ్వేజ్ అనేటువంటిది సరిపోదు, ఖచ్చితంగా సరిపోదు. ఇక్కడ ఏమన్నా అంటూ ఉంటాడంటే అన్స్పీకబుల్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే చెప్పనసఖ్యమైన అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటాడు. ఉదాహరణకు మనకు తెలుగులో కూడా గమనించేటప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీరు చక్కెరని
లేకపోతే మీరు బెల్లం తిని మీరు తేనె తిని ఈ మూడు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అంటే మీరు ఏమంటారు? చక్కెర ఎట్లా ఉందని అడిగాం. తిన్నారా? చక్కెర ఎట్లా ఉందంటే తీగా ఉందని అన్నారు. బెల్లం తిన్నారు కదా ఎట్లుంది అంటే తీగా ఉందని అన్నారు. తేనె తిన్నారు కదా ఎట్లుందంటే తీగా ఉంది. ఏంటి తీయగా 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 మూడు ఒకలాగానే ఉన్నాయా అంటే లేదు, వేరువేరుగా ఉన్నాయి అంటారు. ఆ వేరువేరు ఏంటో చెప్పు మరి అని అంటే అంటే తేనె బాగా తీయగా ఉంది, ఇక అక్కడ మళ్ళీ పూనుకుంటాం బాగా తీయగా ఉంది, ఇది అంత కాదు ఇది కొద్దిగా తక్కువ. ఎందుకంటే అక్కడ ఆ కరెక్ట్ వర్డ్ లేదు. తెలుగులో ఉన్న ఒకే ఒక వర్డ్ ఏంటంటే తీపి. కానీ ఈ మూడింటికి తీపి అనే స్వభావం ఉంది, కానీ మూడింటి స్వభావం ఒకటి కాదు. ఇక అక్కడ మనం చెప్పాలని మొదలు పెడితే ఇక మనకి లాంగ్వేజ్ పర్మిట్ చేయదు, అన్స్పీకబుల్. ఇక అది మనం చెప్పలేం. ఇక అక్కడ భాషలో ఆ పదం వరకే ఉంది, ఇక అంతకుమించి పదాలు లేవు చెప్పడానికి. కాబట్టి ఏమిటంటే ఇక అంతకంటే చెప్పలేం. అంటే నేను దేని గురించి మాట్లాడుతానంటే ప్రేమ అనేటువంటి విషయం కూడా మనం చెప్పటం అయితే చెప్పాం, కానీ ఆ ప్రేమను గురించి చెప్పాలి అంటే ఇక అంతకంటే మాటలు లేవు. అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమించాడు అంటే ప్రేమ అని చెప్పగలం, కానీ అంతకంటే మాటలు లేవు. ఇస్సాకు కూడా దేవుణ్ణి ఎంత ప్రేమించాడు అంటే చెప్పడానికి మాటలు లేవు. అలాగనే దేవుడు కూడా మనల్ని ఎంత ప్రేమించాడు అంటే చెప్పడానికి మాటలు లేవు. ఆయన ఒకే ఒక మాటలో అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. ఒకసారి ఒక ఆయన ఎంతో, ఒక్కోసారి మనం లాగుతూ ఉంటాం, బాగా పెద్దది అనేదానికి బాగా పెద్దది అంటాం. బాగా అని బాగా లాగామనుకోండి, బాగా అని అర్థం అన్నమాట. బాగా పెద్దది అనేదానికి బాగా పెద్దది అనేదాని తేడా ఉందా? రాసేసరికి రెండు ఒకటే, కానీ చెప్పేటప్పుడు బాగా పెద్దది, ఇది బాగా పెద్దదండి అంటాం. అంటే చెప్పేటప్పుడు ఆ ఎంఫసిస్ చేస్తాం కదా, ఒత్తి పలికేటప్పుడు ఆహా, రాసినప్పుడు మనకేం అర్థం కాదు. కాబట్టి ఎంతో ప్రేమించను అనేదాన్ని ఎంతో ప్రేమించనో మీరు ఎంత లాగినా కానీ అది తక్కువే అక్కడ ఉన్న ప్రేమతో. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మనం మాటల్లో చెప్పలేం. ఆయన మనల్ని చాలా 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 బాగా ప్రేమించాడు. ఈ ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే ఆ ప్రేమ అనేటువంటి స్వభావాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే ఇందులో మనం చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఈ ప్రేమ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది, కీలకమైనది. రేపు తీర్పు దినంలో మనం నిలబడేటట్లు చేసేది ఏంటంటే ఈ ప్రేమే. ఈ ప్రేమ లేకుండా మీరు ఎన్ని కార్యాలైనా చేయండి, ఎన్ని క్రియలైనా చేయండి, వాటి వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం సున్నా. నా ఆస్తి అంతా బీదల కొరకు ఇచ్చిన, బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబట్టడానికి నా శరీరమే ఇచ్చిన, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కాబట్టి ప్రేమ కలిగి చేసే క్రియల వల్లే ప్రయోజనం ఉంటుంది, కానీ ప్రేమ లేకుండా చేసే క్రియల వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అలాగనే దేవుని దగ్గర మాత్రమే కాదు, కుటుంబాలలో కూడా, రిలేషన్స్లో కూడా, సంబంధాల్లో కూడా, భార్యాభర్తల బంధమో, లేదంటే తల్లిదండ్రులు పిల్లలు, లేదంటే పిల్లలు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుత్వాలు, వీటన్నింటిలో కూడా ముఖ్యమైనది ఏమిటి అంటే ప్రేమే. ఒకప్పుడు ఆ ప్రేమ చాలా బాగా ఉండేది. ఆ ప్రేమ ఉండేది కాబట్టి ఏం చేసేవాళ్ళంటే ఆస్తులు, ఐశ్వర్యాలు ఏదైనా సరే వదులుకునేటువంటి వాళ్ళు వాటి కొరకు. ఈరోజు ఏమిటి అంటే వాటన్నింటికంటే కూడా మించినటువంటి ప్రేమ డబ్బు మీద చూపిస్తూ ఉన్నారు, ఆస్తుల మీద చూపిస్తూ ఉన్నారు. అందుకనే మనుషులనైనా వదులుకుంటున్నారు, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, ఎవరినైనా వదులుకుంటున్నారు, కానీ ఆస్తి వదులుకోవట్లేదు, డబ్బులు వదులుకోవట్లేదు మనుషులు. కాకపోతే మనకు సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉంటాడు, మనం ఎప్పుడైతే దాని మీద మనసు నిలుపుతామో, ధనం మీద మనసు నిలుపుతామో, పక్షిరాజు రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినట్టు ఎగిరిపోతూ ఉంటుందట. కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి, డబ్బు మీద ఒక్కోసారి డబ్బు మీద మనసు లేని వాళ్ళకే దేవుడు డబ్బు ఇస్తాడు. ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా దేని మీద మనసు ఉండదో వాళ్ళకి అది ఇస్తూ ఉంటారు. ఎందుకు? మీకు డబ్బు మీద మనసు అనుకోండి, పోనీ మనకి డబ్బు మీద, నాకు డబ్బు మీద మనసు అనుకోండి, నాకు డబ్బు ఇచ్చారు, ఇస్తే ఏం చేస్తాను? డబ్బు మీద మనసు ఉన్న వాళ్ళకి డబ్బు ఇస్తే ఏం చేస్తారు? దాచిపెట్టేసుకుంటారు. సేవ చేయమని డబ్బు ఇచ్చారు, ఏం చేస్తాము? దాచిపెట్టేసుకుంటాం. డబ్బు అంటే ఆశ కదా. పోనీ దాచిపెట్టుకున్నాడులే, ఈసారి ఇంకా ఇద్దాం, ఈసారన్నా సేవ చేస్తాడని ఇంకా డబ్బు ఇచ్చారు, ఈసారి రెండోసారి ఏం చేస్తారు? అసలే డబ్బు అంటే ఆశ కదా, దాచిపెట్టేసుకుంటారు. ఎంత ఇచ్చినా దాచిపెట్టేసుకుంటారు. అదే డబ్బు అంటే మనసు లేని వాళ్ళకి డబ్బు ఇస్తే దాని మీద ఎలాగో మనసు లేదు కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. దేవుడు కూడా మనల్ని ఉపయోగించుకునేటువంటి సందర్భంలో మనల్ని కనుక గమనించినట్లయితే ఎవరైతే ఈ ధనము, ఈ లోకాన్ని ప్రేమించకుండా ఉంటారో వాళ్ళే దేవునికి ఉపయోగపడతారు, వాళ్ళనే దేవుడు బాగా ఉపయోగించుకుంటాడు.
ఒకవేళ ఈ లోకాన్ని కనుక మనం ప్రేమించాము అంటే ఇక దేవుని ప్రేమ మనలో ఉండదు. ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటివి. కాబట్టి భక్తులుగా మనల్ని మనం రుజువు చేసుకోవాలి అంటే దేవుని మీద మనం ప్రేమ ఉండాలి. అదే సందర్భంలో మనుషుల్ని ప్రేమించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ కమాండ్ కూడా గ్రేట్ కమాండ్ ఏమిటి అంటే దేవుణ్ణి ప్రేమించమని చెప్పేసి అన్నాడు. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలనే ఆజ్ఞ దాని వంటిదే అని చెప్పేసి అన్నాడు. దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి. డబ్బుని ప్రేమించమని, వస్తువుల్ని ప్రేమించమని, లేకపోతే ఈ లోకాన్ని ప్రేమించమని ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. కాబట్టి కుటుంబాల్లో కూడా మనకి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రేమ. ఆ ప్రేమ మనం ఎప్పుడైతే కలిగి మనం ముందుకు వెళ్తామో, ముందుకు వెళ్ళినప్పుడు చాలా దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనం ఇక్కడ పొందుతాం. ఇక్కడ పొందటం మాత్రమే కాదు, మన ద్వారా అనేక మంది దీవెన పొందుతారు. మన కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి. ఈ భూమి మీద నిజమైనటువంటి సంతోషాన్ని చూడగలుగుతాం. మన పిల్లలకు కూడా మనం ఏమిటి అంటే ఆ ప్రేమను వాళ్ళకు నేర్పించగలగాలి. ఈరోజు మనం విద్యాబుద్ధులు చాలా నేర్పిస్తూ ఉన్నాం, కానీ మన పిల్లలకు మన కుటుంబాల్లో ప్రేమను నేర్పించాలి. అవి కనుక నేర్పిస్తే వాళ్ళు దీవించబడతారు, సమాజం కూడా వారి ద్వారా దీవించబడుతుంది. కాబట్టి అలా ఉండటానికి మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.